అందరినీ. శ్వేత మాట్లాడకపోతే నేను ఊరుకుంటా అనుకున్నా, నేను వెంటనే బూస్ట్ ఇస్తాలే. అంతే అంటావా లక్ష్మి? అవును. అసలే పొద్దున ఏం తినకుండా వచ్చేసిన మిమ్మల్ని అందరినీ చూస్తే ఎలాగో తినే మాత్రం పక్క. ప్లీజ్ ఒక్కసారి. అమ్మయ్యా, ఇంకా కడుపు ఖాళీగానే ఉంది నాకైతే. ఎందుకంటే మా కలిసి ఎవరు చేసేటట్లేదు. ఈమె ఏ ఊరో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో ఆంటీ అనుకొని, ఇంకా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు క్లాసులు వదులుకొని, మా అడ్మినిస్ట్రేటివ్ మేడం గారు ఎన్నో బిజీ వర్క్లతోని మా కోసం స్పెండ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మా 2007 బ్యాచ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా హోమ్ మినిస్టర్లు కూడా చాలా పనులన్నీ మానుకొని వచ్చి మా కోసం ప్రతి ఒక్కరికి మా తరఫున ధన్యవాదాలు. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ కృష్ణ. ముష్టికాసూరచానూరమల్ల మల్ల విశారద మధుసూదన. ముష్టికాసూరచానూరమల్ల మల్ల విశారద మధుసూదన. ముష్టికాసూరచానూరమల్ల మల్ల విశారద కువలయ పీఠ మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవా మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవా. శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమ పరాభవ. శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమ పరాభవ. వీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా. వీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా. మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జనమానస పూజిత. మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జనమానస పూజిత. అందరికీ మా ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున పాదాభివందనాలు. జీవితంలో మేము ఇక్కడ ఉన్నామంటే దానికి అంతటికీ మీరే గర్వకారణం. మీరు చూపిన మార్గదర్శకత్వంలోనే మేము మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. ఈ ప్రోగ్రాం రావాలని దయచేసి కొంచెం మన్నించాల్సిన జ్ఞానం కూడా విశ్వంలో అనంతమైనది. విద్యార్థులు మ్యాథ్స్లో ఫెయిల్ అవుతారన్న భయంతో సార్ సపరేట్ అయినటువంటి టఫ్ టాపిక్స్లో డీల్ చేసేవాడు. ప్రతి క్లాస్లో ప్రతి పిల్లలకి గర్ల్స్ అండ్ బాయ్స్ సాధారణంగా స్టేజ్ పైకి అడ్వర్టైజ్ చూసుకోవాలి. ఇట్లాంటి టైంలో నువ్వు గెస్ట్తో పాటు ప్రోగ్రామ్ ఆర్గనైజర్వి. సార్ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ప్రోగ్రామ్ మన కోసం సార్ సిద్దిపేట నుంచి బయలుదేరిండు. వాస్తవంగా మనలాంటి బ్యాచ్ అండ్ సార్ వాళ్ళు ఎన్నో చూసి ఉంటారు. ఎంత కాదన్నా ఒక 20 ఏళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 20 బ్యాచ్లను చూస్తారు. 20 బ్యాచ్ గుర్తుపెట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. మనం ఫోన్ చేయగానే సార్ స్పందించి వెంటనే మన ప్రోగ్రాంకు అటెండ్ అయిన తెలుగు పద్మయ్య సార్. మనకి మరి తెలుగు సబ్జెక్ట్ అన్నా పద్మయ్య సార్ అన్నా మనందరికీ ప్రత్యేకం. ఎందుకంటే సార్ యొక్క క్లాసులను, సార్ యొక్క పద్యాలను, సార్ యొక్క వ్యాకరణంని మనమంతా ఎంతో శ్రద్ధగా విన్నాం. సార్ జోకులు కూడా మనందరికీ తెలుసు. సార్ క్లాస్ రూమ్లో ఎంత స్ట్రిక్ట్ ఉంటాడో కూడా మనందరికీ తెలుసు. మెయిన్గా మనందరికీ భవిష్యత్తులో పనికొచ్చే సూచిరాల గురించి, హ్యాండ్ రైటింగ్ గురించి ఎంతో చెప్పేవాడు. హ్యాండ్ రైటింగ్ బాగుంటే మార్క్స్ బాగా వస్తాయి, హ్యాండ్ రైటింగ్ బాగుంటే అన్ని విధాలుగా బాగుంటాయని. మరి 6 to 10 స్టేజ్లోనే మనకు హ్యాండ్ రైటింగ్ పైన పట్టు సాధించేలా సార్ చిన్నపిల్లలకు సూచనలు పెట్టించినట్టు మనకు కూడా ప్రాక్టీస్ చేయించిండు. మరి ఆ రోజుల్లో మనకు అర్థం కాకపోయేవి. దుమ్ములు అంటే ఏంటి, ప్రథమ మనకి భాష, యాస, ఈ గోస అనుకునేటోళ్ళము. కానీ తర్వాత రాను రోజుల్లో ఇంటర్మీడియట్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు, తెలుగు మీద ప్రావీణ్యం కోసం తెలుగులో పీజీ చేసిన వాళ్ళకి వాటి యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు అర్థమవుతుంది.
మరియు మా కోసం చాలా దూరం నుంచి ఇచ్చేసినటువంటి పద్మయ్య సార్ గారికి చిరియపల్లి విద్యార్థులు స్వాగతం. సులభంగా అర్థమయ్యేలా ఉండేది. పాఠశాల సమయంలో తర్వాత ఆయన కూడా వ్యవసాయం పట్ల ఎంతో ఆసక్తి చూపుతూ వ్యవసాయం చేస్తూ తన స్వగ్రామంలో స్థిరపడ్డాడు. ఖాళీ సమయంలో ప్రేమతో కొనసాగిస్తున్నారు. ఇలాంటి సాదాసీదా జీవన విధానం గల మా గౌరవనీయ గురువుల గారికి ఫిజికల్ సైన్స్ టీచర్స్ లాలయ్య సార్ అండ్ శ్రీనివాస్ సార్ గారికి మేడం 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 ఎటో కూర్చోండి. శ్రీనివాస్ సార్ మరియు లాలయ్య సార్ ఆధ్వర్యంలో మేము ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ని చాలా స్టాఫ్ లేదు. మరి అప్పుడే మన దగ్గరికి విద్యా వాలంటీర్ గారు ఈ ఒక టాపిక్ ఉంది, దీని గురించి ఎవరు చెప్తలేదని ఒక కంప్లైంట్ చేస్తే తుకారాం సార్ చాలా బాగా చెప్పింది. భావిస్తారు విలేజ్ వాళ్ళు వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏంటినైనా లేటెస్ట్గా వచ్చిండు బాహుబలి గెటప్లో. చూడాలి మరి తర్వాత ఏం చేస్తాడో. టేకూరు గౌతమ్ సార్ని, టేకూరు గ్రామ విద్యార్థి గౌతమ్ సార్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఉలిగిన విలేజ్ వాళ్ళు వెల్కమ్ సార్. పదకేడు పద్మ టీచర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అన్న ఇటు అనుకున్నప్పుడు ఎప్పుడు పెళ్ళి ఉండదు, ఎప్పుడు లోపల పోవాల్సి వస్తుంది అని భయమేది. సాయంత్రం ఏమో చూడగానే ఇంకెప్పుడు పెళ్ళి కొడతాడు, ఎప్పుడు ఇంటికి పోదామా అని ఆనందమయ్యేది. ఇక 10th క్లాస్ ఉండడమే నాకే పరిస్థితి. ఇంకో తమ గ్రామాన్ని సంపాదించినటువంటి మరి పక్కన సర్వేపల్లి రామకృష్ణ ఫోటో ఎందుకు పెట్టారంటే ఆయన ఒక ఉపాధ్యాయుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధ్యాయుడు, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా దేశానికి సేవలు అందించిండు. అంటే ఒక బ్యానర్లో ఒక ఉపాధ్యాయుని ఫోటో సరస్వతి దేవి పక్కన ఉందంటే మన కానీ మన శక్తులు నకారాత్మక శక్తులు అనేవి తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. దైవం మనకు జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతూ దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించినప్పుడు మనసులో భక్తి, ప్రశాంతత కలుగుతుంది. మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు వాళ్ళు సామర్థ్యాన్ని నింపుతున్నారని. ఈ క్షణం తెలిసింది మీరంతా ఆ రోజు మా కోసం
ఎంతో కష్టపడ్డారని దానికి మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటామని. థ్యాంక్ యూ సార్. గురువుల యొక్క గొప్పతనం గురించి మనకందరికీ రాజ్యం నా జన్మకు అని చాటండి అని. ఆయన ప్రొఫెషన్ ఉపాధ్యాయుడు. అయితే ఆయన ఒక మీటింగ్లో టీచర్స్ మాట్లాడేటప్పుడు వీడియో క్లోజ్ చేసి మన ఆర్డర్లో వచ్చి నెక్స్ట్ తమ యొక్క ఉపాధ్యాయుల ముందు మరి మనకు విద్య బోధించిన ఉపాధ్యాయులు ఏంటంటే, నేను ఇంత పవిత్రమైన వృత్తిలో ఉన్నప్పుడు నాకు ఆ 2 పదవులు ఎందుకు? నేను ఈ దేశానికి ఎంతోమంది ఈ విద్య ద్వారా, ఈ ఉపాధ్యాయ వృత్తి ద్వారా ప్రధానమంత్రులను, హోంమంత్రులను అందిస్తా, నాకెందుకు ఆ పోస్టులు? నేను అంతకంటే పెద్ద వృత్తిలో ఉన్నానని గర్వంగా చెప్తాడు. అట్లాంటిది ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి వేదిక పైన ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు, వేదిక కింద ప్రస్తుతం మా బ్యాచ్మేట్లు ఉపాధ్యాయులుగా వృత్తి జీవితంలో ఉన్నవి కావచ్చు, అది మీరు దేశంగా తీర్చిదిద్దే ఒక సామాజిక బాధ్యత. కాబట్టి అన్నిటికంటే పవిత్రమైన వృత్తి దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తినే. సో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ గర్వంగానే ఉండాలి. సో నెక్స్ట్ ఫస్ట్ గర్ల్స్ నుంచి లక్ష్మి. అలా మా పెద్దిరెడ్డి ఎవరు తెలుసా? మా నాన్న నరసింహారెడ్డి గారు. నా పేరు ఈ లక్ష్మి. నేను మైనారిటీ రెసిడెన్షియల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ పేరు విఠల్ రెడ్డి. తను కూడా మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్లో హిందీ టీచర్గా పనిచేస్తున్నారు. నాకు 2 అమ్మాయిలు, ఒక ఆమె ధనలక్ష్మి, ఒక ఆమె ధైర్యలక్ష్మి. అలా పేరు పెట్టేటట్టు పెట్టుకున్నా. ఓకే, ఐ లవ్ మై జాబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాకు టీచర్సే చాలా స్ఫూర్తి. స్పెషల్గా అయితే ప్రధానోపాధ్యాయులకి నిజంగా నేను ఇక్కడ ఉన్నానంటే సార్ యొక్క ప్రోత్సాహం, సార్ యొక్క బలం, ధైర్యమే. నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఒక టీచర్గా ఇక్కడ నిలబడ్డానంటే ఈ గురువుల వల్లనే అని సభాముఖంగా చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. నా పేరు నాగేష్ యాదవ్, నాది మిర్జాపూర్. నేను వచ్చేసేసి ఓకే, వేదికలను అలంకరించిన టీచర్స్కి, మరి ఉపాధ్యాయులకి, మరి ప్రధానోపాధ్యాయులు గారికి, మరియు నరసింహారెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఇక్కడ సమయం తక్కువ ఉంది కాబట్టి అందరూ మాట్లాడాలి కాబట్టి నేనైతే టైం తక్కువ తీసుకోవాలనుకుంటున్నాను. మన ప్రధానోపాధ్యాయుల గారి గురించి కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ, ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ ఎంతో టైం తీసుకొని ఇక్కడ మన కోసం చాలా అందరికన్నా మొదలుగా వచ్చేసి ఇక్కడ హాల్లో వెయిట్ చేశారు. మన స్టూడెంటే ఇంత యూత్ ఉంది, మన వల్ల మెల్లగా స్లోగా వచ్చారు. కాబట్టి మన సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే పద్మయ్య సార్ ఎక్కడో సిద్దిపేట నుండి 3-4 అవర్స్ ట్రావెల్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. సార్ అయితే పొద్దున 4 o'clock లేచాడంట, 4 o'clock స్టార్ట్ అయ్యాడంట సార్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మన రాజప్ప సార్, అప్పట్లో మనకు 6th వరకు హిందీ సబ్జెక్ట్ అనేది ఉండకపోయేది. మనం స్టార్టింగ్ స్కూల్లోకి వచ్చినప్పుడు హిందీ అనేది మనకు అసలు లేకపోయేది 6th వరకు. సార్ అయితే మనకు 6th ఇది మనం 6thలో నేర్చుకున్నాం అప్పట్లో. ఇప్పుడంటే ఎల్కేజీ నర్సరీ నుంచే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మనకు అప్పుడు ఎలా టీచ్ చేశానంటే మనకు స్టార్టింగ్ అలా నుంచి ఎలాంటి కోపగించుకోకుండా అలా నేర్పిన మన రాజప్ప సార్ గారికి ధన్యవాదములు మన స్టూడెంట్స్ తరపు నుండి. అలాగే పద్మయ్య సార్, ఎప్పుడూ మనం నర్సరీలో ఎల్కేజీలో రైటింగ్ నేర్చుకోవాల్సింది మన 6th నుంచి రైటింగ్ నేర్పాడు. మనకి చూచిరాత రాయడం అనేది అది చిన్నపిల్లలు చేసే పని. కాకపోతే మనం చిన్నపిల్లల్లాగా మనం ట్రీట్ చేసి మనల్ని ఎంతో మంచిగా
రైటింగ్ ఉంటేనే మీకు ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయని చెప్పేసి మనకు అంత మంచిగా రైటింగ్ నేర్పించాడు. ఆ సార్కి కూడా మన స్టూడెంట్ తరఫు నుంచి ధన్యవాదములు. అలాగే నాలయ్య సార్ తెలుగు కూడా మంచిగా బారిస్టర్ పర్వతీశం గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి, తెలుగు ఉపవాసకుడి. ఆ సార్ కూడా మన స్టూడెంట్ తరఫు నుంచి ధన్యవాదాలు. అలాగే మీనా టీచర్ గారు మన ఇంగ్లీష్ టీచర్. అప్పట్లో మనకి ఇంగ్లీష్ అంటే అది కూడా 6th స్టార్ట్ అయింది. అంతకుముందు మనకు 6లో ABC మాత్రమే చెప్పారు, కాకపోతే మన డైరెక్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది మాత్రం 6thలోనే. అలాంటి వాళ్ళకి ఎలాంటి కోపాలు లేకుండా ఇప్పుడు అంటే స్టూడెంట్స్కి భయపెట్టేసే స్టేజ్లో లేరు టీచర్స్. ఒకప్పుడు అంటే టీచర్స్ అంటే మనం ఎంతో భయపడి వాళ్ళు చూస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు టీచర్ ముందరే మొబైల్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయి రోజులు వచ్చాయి. కాబట్టి మన టీచర్లు అనేది చాలా అప్పట్లో మనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు అంత సబ్జెక్ట్ తీసుకున్నాము. కాబట్టి మీనా టీచర్ దగ్గర నుంచి మనం ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాము. మీనా టీచర్ కూడా మన స్టూడెంట్ దగ్గర నుంచి థ్యాంక్ యూ. అలాగే కవిత టీచర్ గారి గురించి కూడా మనకు వాళ్ళు అన్ని సబ్జెక్టులు బోధించడం జరిగింది. ఆ టీచర్ కూడా మన పేరు స్టూడెంట్ తరఫు నుంచి ధన్యవాదాలు. ఊర్లో రవి అని పిలుస్తాం సార్, గౌతమ్ సార్ మా విలేజ్ నుంచి ఉపాధ్యాయులుగా మొదటి వ్యక్తి. ఆ సార్కు స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది ఉపాధ్యాయ వృత్తులు ఎంచుకున్నారు. సారు కూడా మా స్టూడెంట్ తరఫు నుంచి బ్యాట్లు ఉండేవి కావు, MRS ఇవన్నీ వాళ్ళకి కట్టేనే బ్యాట్. ఏ లంచ్ టైం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటే 5 నిమిషాలు వెళ్ళేసి మిగతా 25 నిమిషాలు వాళ్ళ మిత్రులు క్రికెట్ ఆడేవారు. చాలా వాళ్ళకి క్రికెట్ అంటే ప్రాణం. తర్వాత మేము కూడా 10th ఇంటర్ అయిన తర్వాత వాళ్ళతో కలిసి చాలా మ్యాచ్లు ఆడినాము. మిర్జాపూర్ వాళ్ళు అందరూ క్రికెట్ బాగా ఆడతారు. సో తర్వాత డిఫరెంట్ ప్రొఫెషన్లో సెట్ అయ్యారు. నెక్స్ట్ అమ్మాయిల నుంచి, ఇప్పుడు అమ్మాయిల నుంచి పేర్లు పెట్టి వెళ్ళాలా లేదంటే మీరే వస్తే బాగుంటుందా? నెక్స్ట్ శ్వేత మేడం ముంగి. అండ్ నా పేరు శ్వేత ముంగి. నేను చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నాను. ఐఎమ్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా గర్వం ఉంది నాకు. నేను టీచింగ్ ప్రొఫెషన్ చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నానని. నాకు 2 అబ్బాయిలు. ఓకే, టైం చాలా తక్కువ ఉంది. అందరూ మాట్లాడాలి, ఫ్రెండ్స్ అందరూ మాట్లాడాలి. కాబట్టి ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదు. నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే ఇక్కడ ఈ స్టేజ్ పైన ఉన్న టీచర్స్ అందరి దయ వల్లే. చాలా గర్వంగా ఉంది నాకు. థ్యాంక్ యూ టీచర్స్. థ్యాంక్ యూ. ఈ ప్రకృతి నిర్మించిన భగవంతునికి పంచభూతాలకి నమస్కారం. మరియు నా తల్లి గర్భంలో ప్రాణం పోసినటువంటి ఆ భగవంతునికి పాదాభివందనములు. మరియు నన్ను జన్మనిచ్చిన తల్లికి పాదాభివందనములు. మరియు నన్ను భుజాలకు ఎత్తుకొని చేతిలో వేలు పట్టుకొని నడిపిస్తూ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసినటువంటి నా తండ్రికి పాదాభివందనములు. మరియు నన్ను అజ్ఞానం నుంచి జ్ఞానవంతునిగా చేసినటువంటి సమస్త గురుజనులకందరికీ పాదాభివందనములు. మరియు నన్ను ఎల్లవేళలా నా తోడు ఉంటూ నన్ను అంటే ప్రోత్సహిస్తూ ముందడుగేసినటువంటి నా బాల్యమిత్రులందరికీ నమస్కారములు. ఈరోజు ఈ స్థాయిలో అంటే మీ ముందర ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే ముఖ్యంగా గురువుతో పాటు మీరందరూ దీనికి గర్వంగా చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నేను ఆచార్య డిగ్రీ కాలేజీలో ఒక లెక్చరర్గా 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, హిందీ ఫ్యాకల్టీగా. దాంతోపాటు నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. NSS నేషనల్ సర్వీస్ స్కీమ్, దీన్ని కూడా ఒక 7 సంవత్సరాల నుంచి నా భుజాల పైన నమ్మకంతో నన్ను పెట్టారు. దాంతో అంటే విలేజ్ లెవెల్ స్పెషల్ క్యాంప్ నుంచి తీసుకుంటే నేషనల్ లెవెల్ వైజ్గా మొన్ననే NIC క్యాంప్ చేసి వచ్చాను. అంటే తెలంగాణ స్టేట్ నుంచి నన్ను ఎన్నుకోవడం జరిగింది. అంటే తెలంగాణ నుంచి NSS ప్రోగ్రామ్ ఆఫీసర్గా వివిధ డిస్ట్రిక్ట్ల నుంచి నన్ను 10 మంది సెలెక్షన్ చేసి నాకు ఇవ్వడం. అండ్ మరియు ఇక్కడ కర్ణాటక స్టేట్లో అంటే హుబ్లీ ధారవాడ దగ్గర ఉంటుంది, అంటే దక్షిణ విద్యాక్షేత్ర అంటారు ఆ ప్లేస్ని. అలాంటి ప్లేస్లో నన్ను పంపించడం జరిగింది. అంటే దీంట్లో ముఖ్యంగా ఏం చేశారంటే మన తెలంగాణ సంస్కృతి అంటే
భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల యొక్క సంస్కృతి సంప్రదాయాలను పరిచయాలు చేస్తారు అక్కడ. దాంతోపాటు మనలో వ్యక్తిత్వ వికాసాన్ని నింపడానికి అక్కడ ముఖ్యంగా పనిచేస్తారు అన్నమాట. ఇక ఇదంతా పక్కన పెడితే, నా ప్రొఫెషనల్ పక్కన పెడితే, ముందుగా ఇక్కడ ఉన్నటువంటి గురువుల గురించి అంటే క్లాస్లో ప్రతి ఒక్కరు చెప్పారు అనమాట. అంటే లెసన్స్ ఆ అలవాటుతో ఇక తర్వాత కూడా హై స్కూల్ వచ్చిన తర్వాత కూడా ఒక మన లాలయ్య సార్ నాకు ఒకటి అప్డేట్ మ్యాథ్స్లో చాలా వీక్ అనమాట. అంటే మాతో పాటు రవి అండ్ యాంకల్ రవి, చింగపల్లి విఠల్ అండ్ ఇంకొక 4-5 మంది ఉండేవి. అంటే కొద్దిగా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కొద్దిగా జంప్ అయ్యేటోళ్ళం అనమాట. ఎక్కువ శాతం ఎప్పుడు కూడా నిలబడి ఉండేటోళ్ళం మేము క్లాస్ రూమ్లో. అంటే సార్కి రివెంజ్ తీసుకున్నాం అనమాట ఒకసారి. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి రావాలంటే పర్మిషన్ కావాలి ఈ రోజుల్లో. బాల్య జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఏమనుకోకుండా ఓకేనా. ఇది ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతాను, ఏమనుకోవద్దు, సమయం ఎట్లయితుందని. ఒక్కొక్కరు ఒక స్థాయిలో ఇక్కడ సేవలు అందిస్తున్నారు. అంటే కొందరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, కొందరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. నాకు 2 పిల్లలు యశస్వి. నా పేరు శ్రీశైలం. నేను కిరాణా షాప్ నడిపిస్తున్నాను న్యాయకల్లో. అదేవిధంగా ఈరోజు 2006-07 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి తీసేసిన ఉపాధ్యాయులకు, అదేవిధంగా నా బాల్య మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన భారతదేశంలో తల్లి తండ్రి తర్వాత గురువుకు అత్యుత్తమైన అవకాశం ఇచ్చిన దేశం భారతదేశం. కాబట్టి ఇక్కడ విచేసిన ప్రతి ఒక్క గురువులకు పాదాభివందనం తెలుపుతూ ముగిస్తున్నాను. చాలా ఉంటాయి ఆయనతో రోజు. నా పేరు మంగమ్మ. అంటే ఇంతమందిని చూస్తుంటే ఏం మాట్లాడాలి నాకు కూడా అర్థమవుతుంది. అంటే సార్ వాళ్ళని నా ఫ్రెండ్స్ని చూస్తే దీక్షిత్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఇయర్ మా మంగమ్మకి మంచిగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా వచ్చింది నా లీవ్లో ఉన్నప్పుడు కూడా. ధన్యవాదాలు మంగమ్మ గారు. నెక్స్ట్ బాయ్స్ తరఫు నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా మనవి. అలాగే వేదిక అలంకరించిన టీచర్లందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. బహుశా స్టేజ్ మీద నా టీచర్లకు నా పిల్లలంతా బ్యాక్ బెంచర్స్. బ్యాక్ బెంచ్లో బ్యాగులు పంచుకొట్టి ఈత ఆడడం, చెట్ల కింద వసడం ఇదే పరంటుండే వాళ్ళు. వాస్తవంగా అంటే ప్రజెంట్ నేను తెలంగాణ ప్రభుత్వంలో మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. తహసీల్దార్ ఆఫీస్ ప్రజెంట్ సెన్సెస్ వర్క్ లీడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ మధ్యలో ఈ రోజు కూడా ట్రైనింగ్ ఉంటుందేమో అని చాలా మంది టీచర్స్ కూడా కొద్దిగా టెన్షన్లో ఉంటే ఉపాధ్యాయులకు, నాతోటి చదువుతున్న 2007 బ్యాచ్ 10th బ్యాచ్ వాళ్ళకి నా హృదయపూర్వక, సార్ వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు. ఆయన ఫ్రెండ్స్కి శుభ మధ్యాహ్నము. అనంతరం ఏంటంటే ఆయన మ్యాథ్స్ మొత్తం అనంతంగా చెప్పేవాడు అనమాట. ట్యూషన్ కూడా దుమ్ములు కానీ, నిన్ను కూర్చి గురించి కానీ, చేతన్ చేతోడంతో ఇలాంటి పద్యాలు మాత్రం పద్యాలైనా భావాలైనా అంత అందంగా ఉండేవి అనమాట. సార్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. బిఎడ్ చేసిన 10th క్వాలిఫై ఉన్నా, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా బయలు. మిగతా వచ్చేసి ఒక చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నా, టీచర్గా ఉండడం మరియు నాతో పాటు చదువుకున్న మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ప్రస్తుతం కానిస్టేబుల్గా వర్తిస్తున్నాను కొండాపూర్, హైదరాబాద్. జై పూర్వక నమస్కారం. నా పేరు నాకు 2 పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు శ్రీకృష్ణ, చిన్న కొడుకు పేరు రుద్రాంశ్. నేను ఓన్ బిజినెస్ చేసుకున్నాను, మొబైల్. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. ఇంట్లోనే ఉంటాను, ఇంట్లో ఎక్కుతున్నారు.
ఒక బాబు, ఇద్దరు పాపలు. వ్యవసాయం చేస్తాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు మనకంటే ముందు మన జూనియర్స్ మన సీనియర్స్ కూడా చేసుకున్నారు, కానీ మన ఫంక్షన్ కాలేదు, మన గెట్ టుగెదర్ కాలేదు అని చెప్పేసి అందరూ ఒకరినొకరిని అనుకోవడం, ఎక్కడ కలిసి అక్కడ అనుకోవడం తప్ప ప్లాన్ చేయడం అది ఫెయిల్ కాదు. చేద్దామని అనుకుంటున్నాం కానీ ఎవరికి టైం ఉండట్లేదు. కానీ ఫైనల్గా అనుకొని 3 months నుంచి ఫాలోఅప్ చేసి ఒకరినొకరు అందరి సహకారంతో ప్రతి ఒక్కరు ఇక్కడ ఒకరే చేశారని కాదు, అందరం అనుకుని చేశాము. ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక అనేది ఇంత బాగా అనిపిస్తున్న దానికి కారణం మనం అందరం అనుకుని చేయడం అని. ఓకేనా? ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నమస్కారాలు. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు సోషల్ యాక్టివిటీస్ అంటే నాకు కూడా ఇంతకుముందు నన్ను చెప్పాడు ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి, నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ అలా చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను ఆర్గనైజేషన్ కార్పొరేట్ మళ్ళీ ఆశా ఫౌండేషన్ అని చెప్పేసి కొన్ని ఫౌండేషన్స్ కూడా నా తరఫు నుంచి డొనేషన్స్ తీసుకొని నేను హెల్ప్ చేయడం కానీ అలా కోఆర్డినేషన్ చేయడం కానీ చేస్తున్నాను. ఇంకోటి మన నిన్న వచ్చేసి సార్ అనంతరెడ్డి సార్ వస్తారు తీసుకురా అని చెప్పేసి లక్ష్మి చెప్పాను. అనంతరెడ్డి సార్ నేను ఒకసారి కాల్ చేశాను, మళ్ళీ మార్నింగ్ సారే టైంకి కాల్ చేసి అరే సార్కి ఎంత ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నేను అనుకున్నాను. నాకు కార్ ఎక్కిన తర్వాత సార్కి ఆల్మోస్ట్ ఒక 2-3 కాల్స్ వచ్చాయి. అరే ఎంత హెల్త్ ప్రాబ్లం పెట్టుకొని ఎలా వెళ్తున్నారు సార్ అని చెప్పేసి సార్కి చెప్పారు. కానీ నాకు అక్కడ అనిపించింది, అరే మనం ఎంత ప్లాన్ చేసుకొని మనం ఇంకా చేయాలా వద్దా అని చెప్పి మనం ఎంత ఆలోచిస్తున్నాము. సార్ అంత ఏజ్డ్ పర్సన్ ఉండి అంత హెల్త్ ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా రావడానికి నిజంగా నాకు అవ్వట్లేదన్నమాట. సార్ ఎంత కాల్స్ వస్తే కూడా వచ్చాడు. సార్ కూడా మళ్ళీ రివ్యూ నాకు చూపించి సార్ ఏమన్నా మీకు ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి సార్ అని చెప్పేసి చెప్పాను. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరికీ సార్ అంత టైం తీసుకొని మనకు రావడం నిజంగా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్ మన పద్మని సార్ కూడా ఇప్పటికీ నేను మర్చిపోను. అటజని కాంచ భూమిశ్వరుడు అంబరు చూపి చిరస్సు రజ్జని పట్ల మౌర్ముడు ప్రబంగ తరంగ విశ్వాన స్ఫుటనాటి వెనుకున్న ప్రఫుల్ల కళాపితాల జాతము చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హలో, పాప పేరు అశ్విత, బాబు పేరు అశ్విత్ రెడ్డి. మా ఆయన ఫ్రూట్స్ మార్కెట్ ఏజెంట్. నేను చిన్నపిల్లలు ట్యూషన్ చెప్తాను, 1st నుంచి 5th క్లాస్ వరకు. అనిత టీచర్, మీనా టీచర్, పద్మయ్య సార్, లాలయ్య సార్, అనంతరెడ్డి సార్, అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ధన్యవాదాలు వచ్చినందుకు. ఏం మాట్లాడాలో నాకు కూడా అంత ఫస్ట్ టైం స్టేజ్ పైన మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా. ఏం మాట్లాడాలో నాకు కూడా రాదు. రేవంత్ రెడ్డి ఇందులో అవసరం లేదు. బట్ మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్సే మాట్లాడుకోవాలి. అందరూ ప్రతి ఫ్రెండ్స్ కానీ అందరూ మిస్ అయినప్పుడు మళ్ళీ రావాలనుకుంటే మనము ఎవ్రీ ఇయర్ కాకుండా మళ్ళీ వచ్చే నెక్స్ట్ 2 years 3 years ఎవ్రీ ఇయర్ కాకుండా 2-3 సంవత్సరాలు గ్యాప్ వచ్చినప్పుడల్లా మనం ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఏం చెప్పదాం. నేను బిజినెస్ చేస్తాను, నాకు 2 బాబులు, మరి పట్టుకోండి. గురువులందరికీ నమస్కారం. నా పేరు సంగీత. నాకు 2 బాబులు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్లో పనిచేసాను. నాతోటి మిత్రులకు అందరికీ నమస్కారాలు. నా పేరు చేస్తున్నాను. అది బ్యాంకులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంగారెడ్డిలో ఉంటాను నేను. అలాగే నేను ఎన్జిఓలో కూడా వర్క్ చేస్తున్నాను. అయినా కానీ మళ్ళీ ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు ఏ విధంగా వెళ్తున్నాయి, వాళ్ళు ఎంత విలేజ్ ఎంత ఖర్చు చేస్తున్నారు, ప్రతి ఒక్క వ్యక్తికి స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి పబ్లిక్ ఏ విధంగా వెళ్తున్నాయి అని చెప్పేసి అది కొంచెం మేము అవేర్నెస్ చేస్తున్నాం విలేజెస్లో. కొంతమంది తెలియదు ప్రభుత్వం నుంచి పబ్లిక్ ఎంత వస్తుంది, వాళ్ళకు తెలియదు ఎంత అమౌంట్ వస్తుందో అని చెప్పేసి. వాళ్ళు ఏమనుకుంటారు, నా పైసలు రావు అని అనుకుంటారు. కానీ వాళ్ళ పైసలు వాళ్ళు కట్టిన పన్నుల నుంచి అలా పైసలు వస్తాయన్నమాట. ప్రజెంట్ ఇంతే. ఇంకా చిన్నగా చాలామంది నన్ను మాట్లాడారు. ఇంకోటి చిన్న ఇవాళ నేను 10th క్లాస్ వరకు నేను స్కూల్కి రాలే. ప్రజెంట్ నేను 6th జాయిన్ అయినాను. అప్పుడప్పుడు 3 months 6 months ఎగ్జామ్స్ ఓన్లీ అటెండ్ అవుతుంది వస్తుంది.
కానీ సార్ వాళ్ళు అంటారు పొలంకి వెళ్ళేటప్పుడు అందరూ వస్తుంది బయటకు చాయ్ తాగడానికి. అక్కడ రాజేంద్ర సార్ కానీ, పద్మయ్య సార్, లాలయ్య సార్, శ్రీనివాస్ సార్, తుకారాం సార్ అందరూ ఉంటుంది. టీచర్ వాళ్ళు అంటారు, మా నాన్న గుర్తుపడతారు టీచర్కి. అందరూ మీ అబ్బాయి ఎప్పుడు కనిపించకుండే, స్కూల్కి రాకుండే అదే అంటుంది. కానీ మా నాన్నతో పాటు నేను కూడా పొలంకి వెళ్తుంది. నాకు చాలా మందికి తెలుసు. కానీ నేను 10th లో కూడా యావరేజ్ స్టూడెంట్ 45% పాస్ అయినా మేడం. కాకుండా ఒక్కో సబ్జెక్ట్కి కొన్ని పేజీలు వదిలేసి ఉంటుంది. వదిలేసి అందరికి ఏ సార్ వస్తారంటే ఆ టైంలో అన్ని పేజీ తీసుకొని సెట్ చేసి అంతా రాసుకుంటుండేది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే కాపీలో మళ్ళీ రాసుకుంటాం అనమాట. మళ్ళీ చూస్తాం అన్నట్టు నెక్స్ట్ నైట్ అంతా కూర్చొని ఇక మొత్తం అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ చూపిస్తుంటుంది. అరే వీడు మంచిగా స్కూల్ రాకుండా కానీ వీడు మంచిగా సెట్ చేస్తుంది అని చెప్పేసి ఉంటుండే మేడం. ఇంకోటి ఏంటిదంటే రాజప్ప సార్ హిందీ చూస్తే భయం అవుతుండే మాకు. అసలు మాకు హిందీ రాదు ఇప్పటి కూడా, చదవడానికి కూడా రావు. కానీ అప్పుడప్పుడు కొంచెం చదువుతూ ఉంటాం. సార్ గుర్తుకొస్తుంది అనమాట చాలా. నేను టీచర్ అయితే మా నాన్నకి ఎప్పుడు చెప్తుండే మీ వాడు స్కూల్కి రాకుండా అది రాకుండా అని చెప్తుండే. కానీ వస్తుంటే మేడం తన ఎగ్జామ్స్ మాత్రం రాస్తుంది. ఫస్ట్ బెంచ్ ఉంటుండే, సెకండ్ బెంచ్ చనిపోయింది మేడం. సెకండ్ బెంచ్ ఇంకొక బ్యాచ్ ఉంటుండే. థర్డ్ బెంచ్ మాది. ఇక మా మొత్తం ఇక మేమంతా అదే మేడం. ఇక పైన వస్తుంటే వెళ్తుంటుంది, వెళ్ళిపోతుంది అనమాట. లాలయ్య సార్ అనుకోండి అది మాకు అర్థం కాకుండా అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి ఈ శ్రీనివాస్ అని తెలుసు. ఇక నాకు మస్తు కొడుతుండే. తుకారాం సార్ అయితే ఆల్ ఇన్ వన్ సార్. మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ని నడిపించింది, లెసన్స్ అన్ని సబ్జెక్టు ఏది పెండింగ్లో ఉన్నాయో తుకారాం సార్ బాగా చూసుకున్నాడు. తెలుగు అన్ని ఆల్ సబ్జెక్టు చూసుకున్నాడు సార్. ఏ పెండింగ్ అవన్నీ చూసుకున్నాడు. మీరు అందరూ వెళ్ళిపోయినాక పద్మ టీచరు మేము వెళ్ళిపోయినాక వచ్చింది, మళ్ళీ 7th వచ్చింది. కవిత టీచర్ అప్పటి నుంచి మాకు తెలుసు. 5th నుంచి 6th నుంచి మధ్యలో వచ్చి వెళ్ళిపోయారు. కానీ మాకు గుర్తు పెట్టుకున్నాం మేడం, మిమ్మల్ని ఎవరు మర్వలేదు. అందరూ చాలా గుర్తు పెట్టుకున్నారు. పద్మయ్య సార్ అయితే చిత్రంగా పెట్టుకుంటే కానీ వేరే దగ్గర మధ్యలో పిన్ను తీసేసి అలా మధ్యలో మళ్ళీ అటాచ్ చేసి సార్ గుర్తు పట్టినట్టు అట్లా మేనేజ్ చేస్తుంటాం అనమాట. చిత్రత గురించి రౌండ్గా సున్నాలు చూపిస్తుండే మేడం. అదొకటి మాకు బాగా గుర్తుంది ఇప్పటి వరకు. మన సార్ గౌతమ్ సార్ అయితే ఇక చెప్పనవసరం లేదు, చాలా బాగా మాకు చూసుకున్నాడు, మంచిగా చెప్పింది. సార్ కూడా ఎవరు టీచర్స్ లేనప్పుడు సారే బాగా వచ్చి అన్ని సబ్జెక్టులు కవర్ చేసింది మేడం. ఏ సబ్జెక్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ సార్ చెప్పేసింది మేడం. అనంత రెడ్డి సార్ కూడా అంతే. మా ఇక స్పెషల్ క్లాస్ ఉంటుండే సార్, సండే అయినా కానీ ఆల్ ఇన్ వన్ సబ్జెక్ట్ చెప్తుండే. నేను వచ్చేసి అబ్బాయి, వ్యవసాయ కుటుంబాలను తర్వాత ఉద్యోగం చేయకుండా భార్య పిల్లలకు సేవ చేసే వాళ్ళని ఇష్టపడతాను. కాబట్టి ఉద్యోగం చేయకుండా వ్యవసాయం చేసేందుకు సిగ్గుపడి కూడా ఉండకండి. అందరూ మా క్లాస్మేట్లు అందరూ మంచిగా చదువుకున్నారు. టీచరు, పోలీసు, అది గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ప్రతిదీ మంచిగా ఉన్నారు. ఇప్పుడు అది నేను వ్యవసాయం సార్ అన్నారు. ఇప్పుడు వ్యవసాయం అంటే చాలా గ్రాండ్గా వ్యవసాయం చేస్తున్నాను. అంతో ఇంతో కాదు. నాకు 70 ఎకరాలు భూమి ఉంటుంది. 70 ఎకరాలు నాకు మినిమం మా డాడీ సంపాదించి 15 ఎకరాలు. దానికి నేను తీసుకొచ్చింది ఇప్పుడు 70 ఎకరాలకి. దాంట్లో 6 బోర్లు 3 బాయిలు కొట్టించినాను. దాంట్లో పండించేది ఈసారి స్పెషల్గా చియా పండించాను. 4 ఎకరాల్లో పండిస్తే 18 క్వింటాలు వచ్చింది. ఒక క్వింటాల్ వచ్చేసి 14,300. దాని ఖర్చు వచ్చేసి 13,475 రూపాయలు ఓన్లీ ఖర్చు. దానికి ఏం పెట్టుబడి లేదు. అదేవిధంగా పత్తి మామూలుగా అయితే పత్తి అయితే అందరూ పండిస్తారు, అది కామన్. ఇవన్నీ మామూలుగా పండిస్తారు. అదేవిధంగా మా డాడీకి లాక్డౌన్లో ఫస్ట్ లాక్డౌన్ కరోనా వచ్చింది. మన ఫ్రెండ్షిప్ అంటే నాటే జోక్ కాదు, క్లాస్మేట్ అంటే నాటే జోక్ కాదు. ఫ్రెండ్ అంటే ఎట్లుంటాడంటే ఏదో కష్టంలో ఉన్నప్పుడు కూడా బయటికి వచ్చి ఆదుకునే ఫ్రెండ్ అంటేనే ఫ్రెండ్. లాక్డౌన్లో హాస్పిటల్ ఉన్న మినిమం 18 లక్షలు ఖర్చు పెట్టినాడు డాడీ. అయినా మా ఫ్రెండ్ అంత ఖర్చు పెట్టిన దగ్గర ఎవరు లేరు మేడం. ఉండకపోయినప్పటికీ మా ఫ్రెండ్ ఒకైనా మా క్లాస్మేట్ ఏంద్రా ఏడున్నావు, డబ్బు ఉంది అంత ఉంది కానీ సహాయపడేవారు ఎవరు లేరు. సరే ఇట్లా అంటే
పోలీసు వాళ్ళు పట్టుకునేవాళ్ళు. పాపం 12 గంటల నైట్కు ఫుడ్ తెచ్చిచ్చింది. ఏదో కాదు, ఆకలితో ఉన్న ఫుడ్ తెచ్చిచ్చిన నా ఫ్రెండ్ ఇంకా జీవితాంతం మర్చిపోలేదు. అసలు మా దాంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి ఫ్రెండ్స్కి ఎప్పుడు మనం వదులుకోవద్దు. అదేవిధంగా మా ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే, మంచిగా చెడో ఉంటే అందరం ఆల్రెడీ ఇప్పుడు కలిసిమెలిసి ఉన్నాం కదా, అదే మెయింటెనెన్స్. ఒకరికి సహాయపడాలంటే 1000-1000 మనం సహకరించి వాళ్ళకు పైకి తీసుకోవాలని మీకు అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఇది మెయింటెనెన్స్ చేయాలి, అందరు మెయింటెనెన్స్ చేయాలంటే పంతులమ్మనే కరెక్ట్. ఇక అంజనా అయితే మనకి ఇక పాపం డైలీ ఫోన్ చేస్తుండే. కరెక్ట్గా చెప్తున్నా మేడం, నేను మస్తు ఫోన్ చేసిన అందరు, కానీ అందరు 2000 ఖర్చు పెట్టాను. 2000 ఇంకా ఇప్పటి వరకు 2000 దాకా అడగలేదు. నేను 2000 ఇవ్వలేను కూడా, కానీ రావాలంటే ఇస్తాను. అట్లేమనుకోకండి, ఇస్తాను. సరే, అందరు బాగుండాలి, అందరూ మేముండాలి. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. నాకు 2 పిల్లలు ఉన్నారు, హర్షవర్ధన్, నందువర్ధన్. నేను మిషన్ భగీరథలో నేల్కల్ మండల్ మెయిన్ సూపర్వైజర్గా మెయింటైన్ చేస్తున్నాను. కృష్ణ ఎంత కష్టపడతాడో తెలుసా? నాకు ఎంత కష్టపడతాడంటే నిజంగా రైతన్నకి నిజంగా చెప్తున్నా నా యొక్క ధన్యవాదాలు. కృష్ణన్న, నిన్ను చూస్తే నా వాట్సాప్లో నువ్వు వీడియో పెట్టుకున్నావు కదా, నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి అన్న. నిజంగా నీ కష్టం చూస్తే. ఎందుకో తెలుసా, మనం నీడలో ఉండి బోర్డు మీద రాసి పాఠాలు చెప్పేటంత ఈజీ కాదు. ఆ రైతన్న యొక్క కష్టం నిజంగా ఎండనగా వాననగా పడే కష్టం చూస్తే నాకు నిజంగా రైతులే గ్రేట్ అని అనిపించింది. మాకు ఫుడ్ ఊరికే వస్తుంది. ఆ ఫుడ్ ఎంత కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే మన చేతికి వస్తుంది పంట. రియల్లీ రైతన్నలకు నా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మా తోటి స్టూడెంట్స్కి నా పేరు రాజు, నల్గొండ బిజినెస్ చేస్తున్నాను. షాప్ ఉంది. నేను సివిల్గా పనిచేస్తున్నాను. వినబడతలేదండి. ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి పేరు నా యొక్క ధన్యవాదాలు. అలాగే మా బాలమిత్రులందరికీ మరియు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అగ్రికల్చర్ పటేల్ షాప్ నడుపుతున్నాను, అలాగే ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రధాన ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు నమస్కారం. ఇది ఒక 2 మంత్స్గా ప్రిపేర్ చేయాల్సిన సమయంలో ప్లాన్ చేశారు. 1 మంత్ 4th ప్రోగ్రామ్ అని చెప్పాను. మన ఫ్రెండ్స్ అయినప్పుడు ఇలాంటి కండిషన్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ అయినా ఇలాంటి సాధన మీద ఫ్రెండ్స్ అయినా ఎవరు ఏ కులాలు చెందిన ఫ్రెండ్స్ అయినా అలాగే కూడా నా విద్యార్థులు వాళ్ళు ఎంత అడుగుతుందంటే ఏం చేస్తున్నారు అని మా పిల్లలు వాళ్ళు కలిసి వస్తాము. వాళ్ళకి ఏ బిజినెస్ ఉన్నా పక్కన కోసం వచ్చారు. అందుకే ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు అందరికీ వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఈ టైం స్పెండ్ చేసినందుకు. ఎందుకు అంటే సో అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టారు. అండ్ ఈ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు అవర్ టీచర్స్. ఎందుకంటే సార్ ఈరోజు ఇంతకుముందు ఉదయం వివరించాను, ఫ్యామిలీకి వస్తున్నారు, ఫోటో దిగుతున్నారు, తింటున్నారు, పోతున్నారు. ఈ రోజుల్లో జరిగేది ఇదే. వచ్చిందా లేదా అని గుర్తుపట్టడానికి ఒక ఫోటో పబ్లిక్ స్టేటస్ అప్లోడ్, అది ఓవర్. ఆ రోజుతోనే 1 డే అయిపోయింది. ఈ రోజు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బరువు బాధ్యతలు ఏమున్నాయని ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి రావాలని ఎందుకు చెప్పారు? ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అని పంచుకోవాలని, షేర్ చేయాలని ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తారు. లక్ష్యం అంటే బిజీగా ఉండొచ్చు, లేదంటే వాళ్ళ పిల్లలతోని వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కడ ఉండొచ్చు, కాదని కాదు. మేము కూడా చాలాసార్లు రిప్లై కూడా ఇవ్వలేము, సారీ అందరికీ. ఇంకా అంజనేయులు గౌడ్, స్పెషల్ థ్యాంక్స్ టు అంజనేయులు గౌడ్. ఎందుకు కాల్ చేశాడు, ప్రతి ఒక్కరికి కాల్ చేసి అరే మేము రావాలి, వస్తావా లేదా, నువ్వు డబ్బులు ఇచ్చినా పర్లేదు, రావాలి, అటెండ్ కావాలి. ఎందుకు అందరు కలుస్తారని. ఇప్పుడు ఎంత 19 years అయిపోయింది, ఆల్మోస్ట్ 2006-7 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోతుంది.
అందరూ చేంజ్ అయిపోయారు. చాలా కొంతమందిని గుర్తుపట్టలేకపోతున్నాను. ఎందుకు? ఎవరు ఎక్కడ ఎలా బతుకుతారో ఎవరు ఏముందో తెలియదు. సో ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకటి ఏదైనా ఎవరికైనా కష్టం వచ్చింది అనుకోండి, ఇంతకుముందు రవి చెప్పాడు. సో ఏదైనా ఎవరికైనా ఆపద ఉందంటే ఎవరికి తగ్గినంత స్తోమత ఉన్నంత, సపోజ్ ఒకరికి 1 లక్ష అవసరం పడింది హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, మన ఫ్రెండ్సే కాబట్టి ఎంతో కొంత షేర్ చేయాలి అమౌంట్. ఉన్నవాళ్ళు లేని వారికి ఇబ్బంది ఏం లేదు, ఎంతో కొంత ఎవరికో కొంత ఏదైనా ఇబ్బంది ఉందంటే 500, 1000, 700. ఈ రోజుల్లో చాలా మంది స్టేటస్ అప్లోడ్ చేస్తున్నారు. ఈ బ్లడ్ కావాలి, ఆ బ్లడ్ కావాలి, మా ఫ్రెండ్ ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అని చెప్పారు. సో దానికి రియాక్ట్ అయ్యేంత వీలైనంత స్టేటస్ చూసిన తర్వాత వాళ్ళకి సాయం చేయండి ప్లీజ్. అందరూ అండర్స్టాండ్ చేసుకోండి. స్కూల్ టీచర్, థ్యాంక్ యూ ఫర్. ధన్యవాదాలు. నా పేరు అనిత, నేను హౌస్ వైఫ్. మా ఆయన బిజినెస్ చేస్తాడు. నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు శివాని, చిన్న అమ్మాయి పేరు వైష్ణవి. థ్యాంక్ యూ. చదువుకున్న నా స్నేహితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. నాకు 3 పిల్లలు, ఒక పాప 2 బాబులు. ఇక నేను ఇక్కడ దగ్గర లోకల్లోనే ఉంటాను. ఇక్కడ నా దగ్గరనే ఉంటాను. అప్పుడప్పుడు మేడం కలిసాను, బట్టి మాట్లాడాను. మేడం మీరు చదువుకోవాలి మేడం. నమస్కారం. నా పేరు సుమమ్మ, నా దగ్గర నా ఊరు హైదరాబాద్. ధన్యవాదాలు. నా పేరు సుజాత, నాకు 2 బాబులు. మా చిన్ననాటి ఫ్రెండ్స్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. న్యూస్ పేపర్ పనిచేస్తున్నాం సార్. చాలా సంతోషంగా ఉంది. ఇంత 12 తర్వాత అందరితో కలుసుకోవడం. మన న్యాచురల్ స్కూల్లో మొదటిసారిగా గెట్ టుగెదర్ స్టార్ట్ చేసింది గౌతమ్తో క్యాన్సర్ అనుకుంటాను నేను. నాకు బాగా తెలుసు సార్. తర్వాత అంతా జూనియర్స్ అందరూ అయిపోయి మేమే లాస్ట్ అనుకుంటున్నాం. ఇప్పుడు చాలా ధన్యవాదాలు సార్ వచ్చినందుకు అందరికీ. నా నమస్కారాలు. నా పేరు సంగీత, నాకు 2 పిల్లలు. నాకు హిందీ క్లాస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వెనకకే కూర్చుంటుంటే, కానీ రాజక్క సార్ రాగానే ముందు కూర్చుంటే. సార్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. మరి సార్ కామెడీ చేస్తుండే, మేకల్లాగా మేస్తారు కానీ చదువునికి రాదా అంటుండే. ఆ సార్ ధైర్యం ఇప్పటి పిల్లలని చెప్తూనే ఉంటాం, అవుతూనే ఉంటాము. మళ్ళీ అందులో ఖచ్చితంగా నేను చూడనట్టుగా పోతుంటే సార్ పిలిచి బైక్ అట్లా థ్యాంక్ యూ. సమయం మా బాబు 10th క్లాసు, మ్యాథ్స్లో టాపర్. నేను చదువుకోవడం కాబట్టి మా బాబు బాగా చదువుకుందాం అనుకుంటున్నాను. ఇంగ్లీష్ మార్క్స్ చాలా టాపర్. ఒక పాప టీచరు, హౌస్ నా పేరు శ్రీశైల. మా అమ్మ వాళ్ళ రతను, అత్తగారు సింగి. నాకు 3 పిల్లలు, 1 బాబు, 2 పాపలు. పాప 2nd ఇయర్, పాప 10th క్లాస్, పాప 8th క్లాస్. నా యొక్క నమస్కారం. నాతో పాటు మా ప్రెస్కి నా యొక్క నమస్కారం. నా పేరు సుశీల. నేను గత 5 సంవత్సరాలుగా సర్పంచ్గా పనిచేస్తున్నాను ఒక గ్రామానికి. ఇప్పుడైతే చదివేదానికి అన్నం పెట్టేది అమ్మ అయితే, నాన్న వేలు పట్టి నడిపించేది నాన్న అయితే, మనకు మార్గదర్శి చూపెట్టేది 1st క్లాస్ నుండి, అంగన్వాడీ నుండి 10th వరకు అయితే మనతో పాటు టీచర్సే ఉంటారు. ఒక మార్గదర్శికి తేవడానికి మన టీచర్సే ఒక దారి చూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క నా ఒక అవకాశం ఇచ్చిన బాబులు ఇద్దరు అయితే పెద్ద పేరు వర్షి, వరుణ్ కుమార్. ఫస్ట్ ఇయర్ ఒక 10th క్లాస్. నేను ఉండేది హైదరాబాద్. నాకు 2 పిల్లలు, కొడుకు, 1 బాబు. పేరు కార్తీక. సాత్విక, నేను రియాన్షి. ఇక్కడ ఈరోజు మనకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం వల్ల విద్యార్థులకు శుభోదయం తెలియజేస్తున్నాను. సమయము చాలా పెద్దలు సూచిస్తున్నారు. అయితే ఈరోజు 2016 బ్యాచ్ వాళ్ళు దాదాపు 19 సంవత్సరాలు కూడా హలో పెట్టుకొని
నశించిపోతున్నాయి. కాబట్టి మీరు అందరూ మా పిల్లలు ఉన్నారు, మీకు కూడా ఏ పాఠశాల నేర్పకపోయినప్పటికీ కూడా మీ యొక్క పిల్లలకు కానీ ఈ సమాజంలో మానవ విలువలను నేర్పాలని ఒక సందేశం. ఓకేనా? థ్యాంక్ యూ. కొద్దిగా మనము డిసిప్లిన్ పాటిస్తే ప్రోగ్రామ్ యాక్టివ్ జరుగుతుంది. సర్వాలు చెప్పేటప్పుడు కొద్దిగా శ్రద్ధగా వినండి, మాట్లాడద్దు, ఎవరు కూడా సెల్ ఫోన్ చూడకండి, నిలబడకండి. లోపల ఏం చెప్పాలంటే వాళ్ళు చూడ మాట్లాడిన కూడా ఏం నేను మాట్లాడేది ఏది మధ్యాహ్నం వరకే అర్థమవుతుంది అనుకున్నా నేను. అంత పెద్ద హెవీ స్ట్రెంత్ ఉంటుండే న్యాచురల్ స్కూల్ అంటే చుట్టుముట్టు ఒక 6-7 విలేజెస్ నుండి స్టూడెంట్స్ హాజరవుతుంది. తర్వాత 9th 10thలో 6-7 తక్కువనే ఉంటుండే. 8th నుండి చాలా మంది వేరే వేరే ప్లేస్ నుండి వచ్చేవాళ్ళు. అందుకని నేను చాలామందికి వెళ్ళాలనుకుంటా. నేను 2005 లోపలనే అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోయాను. 2005 వరకు అక్కడ వర్క్ చేసుకున్నాను. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది తర్వాత నాకు కూడా నచ్చింది కూడా. మంగమ్మ అనేటప్పుడు నాకు ఒకసారి మా అమ్మాయి అడ్మిషన్కి వెళ్ళినప్పుడు నచ్చిందని నాకు తీసుకెళ్ళి వేరే ఒక అమ్మాయి హైదరాబాద్ నుండి హైదరాబాద్కి వస్తుంది, మరి నేనేమో నీకు తీసుకురావాలి. లేదు నేను కూడా ఆమెలాగా నేర్చుకుంటా అని చెప్పి తర్వాత ఆమె నుండి స్ఫూర్తి పొందింది అనుకుంటా నేను. తర్వాత ఇంజనీర్ అయిపోయింది, NIT నాగ్పూర్లో ఇంజనీరింగ్ చేసింది, ఇప్పుడు జాబ్ చేస్తుంది. అట్లా మీరందరూ కూడా వివిధ స్థాయి లోపల ఉన్నారు, చాలా పెద్ద స్థాయి లోపల ఉన్నది, ఉన్నత స్థాయి లోపల ఉన్నారు. ఇంకా ఎదగాలి, మీ పిల్లలను కూడా ఆ విధంగా ఒక పెద్ద విద్యావంతులుగా చేయాలి. అదే నా యొక్క కోరిక, ఆశీర్వాదం అనుకోండి. మీ అందరూ కూడా ఎంత స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము చేసిన కృషి నేను మీకు ఒక 2 సంవత్సరాలు వచ్చి ఎక్కువ కాలం చెప్పలేదు మీకు. తర్వాత నేను ఎక్కువ పని చేసిందంటే సత్వాల విలేజ్లో 13 years పనిచేసినట్టు లాంగ్ పీరియడ్. మీరు ఫస్ట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత మీ ఊరికి వచ్చింది, నాలుగు వచ్చినప్పుడు నేను అప్పటి వరకు మొదలు చేసింది అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో, చదివింది కూడా ఇంగ్లీష్ మీడియం. మీకు మాత్రం తెలుగు మీడియంలో చెప్పాల్సి వస్తుంది. కానీ నేను అందుకు చాలా కష్టపడుతుంటాను. కష్టపడుతుంటే ఇక మీకు చెప్పాలని ప్రయాసపడుతుంటే, కాకపోతే ఇది స్ట్రెంగ్త్ కాబట్టి మీకు అందరు కూడా న్యాయం చేయాలనుకుంటున్నాను నేను. ఎనీహౌ మీరందరూ కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు, చాలా సంతోషం. ఇంకా కూడా మీరు వెళ్ళాలని కోరుకుంటూ మనకు అతిథి హోటల్లో గెట్ టుగెదర్ చేశారు. చేసిన తర్వాత ఒక వారం తర్వాత లక్ష్మి ఫోన్ చేసింది, సార్ గెట్ టుగెదర్ చేశారంట, మరి మేము కూడా మా బ్యాచ్ వాళ్ళని చేస్తుంటాం సార్, మరి ఎవరెవరు ఎట్లా ఏంది అంటే వీళ్ళు ముందుకు వచ్చి ఈ విధంగా పార్టిసిపేట్ చేశారు. యాక్చువల్లీ మీరు కూడా ఒకరికొకరు ఫోన్ చేసుకుంటే సక్సెస్ అవుతారు అనే విషయం లక్ష్మితో కూడా ఎప్పటికీ సంప్రదించడం, ఆమె నాకు ఫోన్ చేయడం ఇవన్నీ కూడా చెప్తూనే ఉన్నాయి. కాకపోతే ప్రతి వారం ఈరోజు ఇంతమంది మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారంటే ఒకటి ఏంటి అంటే ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేదు కాబట్టి ఉపాధ్యాయులంటే గౌరవం, ఒక భక్తి, ఒక భావన అనేది వాళ్ళ మనుషుల్లో స్థిరస్థాయిగా ఉండిపోయింది. ఈ రోజుల్లో ఉన్న విద్యార్థులు ఏముంది అంటే సెల్ ఫోన్ ఎక్కువగా స్థిరస్థాయిలో ఉంది వాళ్ళ మనసులు. ఉపాధ్యాయులు అంటే ఎక్కువ లేదు కాబట్టి మరి మమ్మల్ని ఇంత గుర్తు వేసుకున్నారనుకుంటే 90%గా నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ రోజుల్లో విద్యార్థులు సెల్ ఫోన్ లేక మమ్మల్ని బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈరోజు వరకు మళ్ళీ పిలిచి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్గా నిర్వహిస్తారంటే ఇదంతా చూస్తే ఒక పండుగ వంటి మంచి వాతావరణంలో మరి జరుపుకుంటున్నాను. ఇకపోతే మీరు మంచి స్థాయిలో స్థిరపడ్డారు. ఇకపోతే వ్యవసాయం కూలీలు కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చి మీ అభిప్రాయం చెప్పండి అంటే కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు, కూలీలు చేసేవాళ్ళు కావచ్చు, కొద్దిగా వెనుకంజ వేస్తున్నాం. కానీ అలాంటిది ఏం లేదు. దేంట్లో ఎవరు ఎక్కడెక్కడ సక్సెస్ అవుతున్నారో ఇక్కడ ఆ సక్సెస్ని తీసుకుంటారు. ఇక్కడ 70% జేఆర్లో ఉండేవాళ్ళు నాకు మినిమంగా వారంలో 2-3 సార్లు కలుస్తుంటారు. వాళ్ళ యొక్క హావభావాలను ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇకపోతే మీరంతా మంచిగా సెటిల్ అయ్యి మంచి జీవన విధానం సాగిస్తున్నారని అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీ యొక్క కన్న తల్లిదండ్రులను కూడా ఒకసారి వెనకకి చూడండి.
మీరు సంపాదించిన దాంట్లో ఏది రూపాయి కాదు వాళ్ళు అడిగేది, ఒక పూట భోజనం పెట్టండి, మీ పిల్లలతో ఆత్మీయంగా మాట్లాడించండి. మీరు నవ్వండి, మీ పిల్లలు నవ్వండి, మీ యొక్క తల్లిదండ్రులు కూడా నవ్వించండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని ప్రోత్సహించి మీకు ఉన్నత స్థాయిలో ఉంచుతారు. తర్వాత మీ భార్య, మీ పిల్లలు ఇది మాది సంసారం, మాది లోకమని వాళ్ళని వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది చూస్తూ ఉన్నాం. మా పేరెంట్స్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రోజులు ఉన్నాయి. అలాంటిది కాకుండా మీ దాంట్లో మీ యొక్క పిల్లలతో వాళ్ళు కూడా మీ పిల్లలే అనుకోనండి. కాబట్టి తల్లిదండ్రులకు మీకు సహాయ శక్తులు అయినంత వరకు సహాయ సహకారాలు చేస్తారని మరి మరోసారి మనవి చేస్తూ, మరి ఇక్కడ వరకు మా అందరికీ కలిపినందుకు మరి మరొకసారి మీ యొక్క ఏది విద్యార్థులందరికీ మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను యొక్క ఉపన్యాసాన్ని విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, నిజంగా నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నాకు లక్ష్మి కాల్ చేసి సార్ మీరు రావాలి అన్నప్పుడు అసలు నేను చెప్పింది దాదాపు 1 సంవత్సరం. అదే నేను ఏ సబ్జెక్ట్ చెప్పినంటే అప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఏది ఈ 2002-03 అదే సందర్భం లోపల నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అసలు మీకు చెప్పడం నాకు అది అదృష్టం అనుకుంటాను. మీకు చెప్పిన అదే సందర్భంలో నేను గవర్నమెంట్ ఉద్యోగంలో ఇప్పుడు 24 సంవత్సరంలో రన్నింగ్లో ఉన్న ప్రస్తుతం గూటిపాడు హెడ్ మాస్టర్తో పనిచేస్తున్నాను. అది మీకు చెప్పినటువంటి విద్య కనబడుతుంటారు విద్యార్థులు. బట్ నేను 1 సంవత్సరమే చెప్పాను కదా, వీళ్ళకి నన్ను గుర్తిస్తున్నారో లేదా అని కొద్దిగా సంకోచిస్తాను అనమాట. నేను అంటే టీచర్ అని చెప్పడానికి అంటే అంగీకరిస్తారా లేదా అనేది ఒక డౌట్ నాకు. ఎందుకంటే అప్పుడు నేను విద్యా వాలంటీర్గా పనిచేస్తాను, అప్పటికి నాకు గవర్నమెంట్ ఉద్యోగం. అయితే చాలా మంది కలిసినప్పుడు కూడా నేను సరే వాళ్ళు స్వీకరిస్తే ఓకే అనేవాడిని. అదే సందర్భంలో ఒక వాళ్ళకు కూడా అంటే గుర్తిస్తా లేదా అనేది నాకు కూడా ఒక అనుమానం ఉండేది. అయితే ఒకనొక సందర్భంలో జైపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఆర్డీ ఆఫీసర్ నేను వెళ్ళి అంటే ఎలక్షన్ డ్యూటీలో భాగంగా వెళ్ళినప్పుడు జైపాల్ రెడ్డి సార్ ఈ పని ఉంది అని వెళ్తుంటే తను ఏమన్నాడంటే సార్ మీరు మా గురువులు, మీరు మాకు గుర్తించకపోవచ్చు, కానీ మీరు మాకు 6th క్లాస్లో విద్యను బోధించారు సార్, దయచేసి సార్ అనకండి నాకు, నేను మీ శిష్యున్నే అని అన్నప్పుడు నాకు నిజంగా ఎక్కడ లేని ఆనందం కలిగింది. అంటే నిజంగా లాలేశ్వర్ గారు చెప్పినట్ల ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎట్లా తయారైందంటే గురువు అనే ఆ పేరు కనుమరుగయ్యే పరిస్థితిలో వస్తుందేమో భవిష్యత్తులో అనే భయం. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి తల్లిదండ్రులను, గురువులను చెప్పినటువంటి వాళ్ళు జ్ఞానాన్ని కూడా మర్చిపోయేటటువంటి ప్రమాదంలో ఉంది వ్యవస్థ. నాకు తెలిసి ఇప్పుడు నేను గమనిస్తూ వస్తున్నాను. నాకు ఇంతకుముందు కూడా 2004-05 బ్యాచ్ వాళ్ళు ఇలాగే పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆహ్వానించి వాళ్ళు కూడా ఈ విధంగా సన్మానించడం అనేది నిజంగా అదొక అదృష్టం. అయితే 2010 తరగతికి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఇలాంటి సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు మేము బోధిస్తున్నటువంటి చిన్న పిల్లలు కూడా 8th క్లాస్ అయినా 9th క్లాస్ అయినా ఒక టీచర్ అంటే ఒక విలువ లేకుండా చేస్తూ ఉన్నాం. దానికి కారణం ఈ సోషల్ మీడియా కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి మీ పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి అరౌండ్ 30 years ఇంకా 30 సంవత్సరాల లోపే ఉంటున్నారు. మీకు ఇంకా ఎవరైనా ఉన్నత స్థానాలకు వెళ్ళాలి, ఉద్యోగాలు సాధించాలంటే అవకాశం ఉంది. కాబట్టి ఈ వయసులో సరే వయస్సు అయిపోయింది కాదని ఆలోచించకుండా ఎంతోమంది మేధావులు పెద్ద వయసులో 50 దాటిన వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థానాలకు వెళ్తూ ఉన్నారు. సో మీరు ఇంకా 30 years అనుకొని మీరు కూడా మీ లక్ష్యం వైపు ముందుకు వెళ్తే మీరు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. నేను నాల్కమ్ విద్యార్థిని. నాల్కమ్లో చదివి
నాల్కొల్లోనే ఉద్యోగం సాధించడం అనేది ఆ స్కూల్కి ఉన్నటువంటి గొప్పతనం. మన జెడ్పీహెచ్ఎస్ నాల్కొల్ యొక్క గొప్పతనం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులు నిజంగా నా గురువులకు కూడా ఇప్పుడు కనబడ్డ పాదాభివందనం చేస్తూ ఉంటాను ఈ స్థాయిలో ఉన్నా. ఎందుకంటే వాళ్ళు కనుక ఆ టైంలో మనకు బోధించకపోతే ఇప్పుడు ఈ స్థానంలో ఉండేవాడిని కాదు. నేను కూడా ఎక్కడో ఎంత కష్టాలు అనుభవించేవాడిని అనేది అనిపిస్తుంది. కానీ వాళ్ళు చెప్పినటువంటి ఆ జ్ఞానం, వాళ్ళు అందించినటువంటి జ్ఞానంలో అందించారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నా. సరే, ఏది ఏమైనప్పటికీ నేను జైరాబాద్ మండలంలోనే దాదాపు 23 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నా. మీరు ఎవరైనా కనబడితే నేను మేబీ గుర్తించకపోతే సార్ మాట్లాడలేరని అనుకోకుండా దయచేసి మీరు పరిచయం చేసినప్పుడు ఈ క్లాస్ మీ దగ్గర చదివానని పరిచయం చేసుకుంటే నేను తప్పకుండా మిమ్మల్ని స్వీకరిస్తానని. అంటే గతంలో ఎవరైనా నేను కనబడి నాకు విష్ చేసినా నేను మాట్లాడినట్లయితే మీరు అది మనసులో పెట్టుకోకుండా దాన్ని అంటే నన్ను క్షమించాలని కూడా కోరుకుంటూ, మీరు మీ పిల్లలు భవిష్యత్తులో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థి సమ్మేళన మాకు అందరికీ ధన్యవాదాలు. అయితే ఏందమ్మా అక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు సారు పక్కన కూర్చున్నామంటే గర్వంగా ఉంది. నెక్స్ట్ మీరందరూ కలిసిండ్రు 20 సంవత్సరాలకు మీరంతా ముఖాలంతా ఎట్లా ఉన్నాయో ఎవరైతే తెలియదు. మీరు పేరు చెప్పినప్పుడు కొద్దిగా మాకు అట్లా గుర్తొస్తుంది. అప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు. నేను స్టార్టింగ్లో అత్నూరు వెళ్ళాను. అత్నూరులో నందు ఎందుకుంటాడు 4-5 years ఉంటాడు అంతే ఉంటాడు కదా. 4-5 years ఉంటాడు నందు. అయితే చాలా మంది నేను గుర్తుపట్టలేకపోయాను. అయితే టోటల్గా సగం సర్వీస్ నాకు న్యాల్కల్నే అయిపోయింది. 16 సంవత్సరాలు చేసినాను నేను న్యాల్కల్ మండలంలో. అన్నట్టు స్ట్రెంత్ చాలా ఉండేది. సార్ చెప్పారు చూడండి, అప్పుడు 2 ABC అని ఉండేది. ఆ 3 కంబైన్ చేసుకొని కూడా 2 years అట్లనే గడిపాను నేను. ఎందుకంటే సార్ రాలేదు, హిందీ సారు. అప్పటికి రాజప్ప సారు వెళ్ళిపోయారు వేరే స్కూల్కు. మీరు వెళ్ళిపోయారు కదా సార్. అశోక్ సార్ వచ్చారు. ఆ స్ట్రెంత్ చూసి లీవ్ పెట్టుకుని అట్టే వెళ్ళిపోయారు సార్. ఇక నాకు తప్పదు కదా. ఇక ABC అంటే ఒక్క క్లాస్ వల్ల ఎంత లేదంటే 150, 160, 170 దాకా ఉంటుంది. వాళ్ళకు అరే అనడానికే సరిపోతుంది. అసలు మనం ఏం చెప్పినామో ఇప్పుడు నాకే అర్థం కాదన్నట్టుంది. సరే, ఏదేమైనా కూడా మీరు అందరు కలిసినందుకు, మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాగే ఎప్పటికీ కలుసుకొని ఫోన్లో మాట్లాడుకొని ఈ అభిమానాన్ని ఇలాగే ఉంచుకోవాలి. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే. మనము టైం పడితే ఫ్రెండ్సే మనకు పనికొస్తారు, కానీ మన బంధువులు పనికిరారు. మన పక్కన ఉన్న వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటే మనకి ఏదో సడన్గా అయిందంటే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్ వేసిన తర్వాత 3 రోజులకు వాళ్ళు వస్తారు. ఏమైంది, బాగుందా అని చెప్పేసి. అప్పటి వరకు ఏమవుతుందో తెలియదు. కాబట్టి మనం ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇంకొకటి, మీరు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగంలో ఉన్నారు. ఇప్పుడు మీరు టీచర్, లెక్చరర్, బ్యాంక్, 70 ఎకరాలు పొలం అంటే తక్కువనా? అసలు ఇప్పుడు మన హాఫ్ ఎకరం కూడా కొనలేదు. నేను 24 సంవత్సరాలు నా సర్వీస్ అయినా కూడా నేను 1 ఎకరం కూడా కొనలేదు. ఇప్పుడు 70 ఎకరాల పొలం అని మన మెల్లగా చెప్తుడు. అసలు మనం కొంటామా? అంతా కొనలేము. ఇప్పుడు ₹1 కోటి 1 ఎకరం వస్తుంది. చాలా గ్రేట్. అందరినీ గుర్తుపడుతున్నాం కానీ పేర్లు మట్టుకు కొద్దిగా గుర్తులేవు. ఇంకొకటి, మీరు ఇందులో ఇంతకుముందు అన్నాడు ఏమని, ఏదన్నా ఆపత్తి వస్తే మనకు చెప్పాలి అని అన్నారు. మీరు ఒక గ్రూప్ తయారు చేయండి. ఒక గ్రూప్ తయారు చేసి అందులో మమ్మల్ని కూడా పెట్టండి. మాకు సాయం అయింది, మేము కూడా చేస్తాం. ఇంతకుముందు ఒక ఆమె చెప్పింది, నాకు 2 పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, మా సార్ లేడు అని అన్నాడు. పేరేంటిదమ్మా? ఇంతకుముందు ఇక్కడ చెప్పింది మమత. అమ్మ, నీకు ఏదన్నా సాయం కావాలన్నప్పుడు ఫోన్ చేయాలి. మీ పిల్లలకి ఏదో చిన్న సాయం వల్ల మేము చేస్తాం. తప్పకుండా మీ వల్లనే మేమున్నాము. ఎందుకంటే మీరు విద్యార్థి వల్ల టీచర్స్, విద్యార్థి లేకపోతే టీచర్స్ లేరు. మీ వల్లనే మేమున్నాము. ఇంకొకటి, మనం అందరం కలుసుకుంటున్నాం అంటే మీ వల్లనే కలుసుకుంటున్నాం. మీనా టీచర్ కూడా నేను 19 సంవత్సరాలు అవుతుంది.
ఈరోజు చూశాను మళ్ళీ అది కాకుండా ఫోన్ కూడా మాట్లాడుకోం తెలుసా, ఎవరి విధి వాళ్ళకే ఉంటాయి. ఇంటికి వస్తే వంట విధి, స్కూల్కి పోతే పిల్లల విధి, మళ్ళీ బస్సులు ఎక్కితే ఎప్పుడెప్పుడు వస్తుంది అనుకుంటాం. ఇక మనం 3 పనులు చాలా బిజీగా ఉంటాం కాబట్టి మనం కూడా కలుస్తాం. ఇక లాలయ్య సార్ నేను ఒకప్పుడు అయితే చాలా కష్టపడ్డాను న్యాల్కల్ హై స్కూల్లో. ఒక్కొక్కసారి 6 గంటలు 7 గంటల దాకా మేడం ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం మేడం అంటే సార్ చేసే పోదాం, చేసుకొని పని చేసుకొని పోదాం. అందరు వెళ్ళిపోతుంటే కానీ సారు హెడ్ మాస్టర్ తీసుకున్న ఇన్ఛార్జి చాలా చాలా కష్టపడ్డాడు ఆ స్కూల్కి అయితే 2-3 సంవత్సరాలు. అయితే సార్ ఏం నడుస్తుందంటే ఎంత టైం అయినా సరేలే మేడం కానీ ఇంతకన్నా కానీ మెల్లగా చేసుకుందాం, ఆ చేసిన పని 3 సార్లు చేసినా మళ్ళీ చేద్దామంటే ఓకే మేడం చేద్దాం. ఇలాంటిది మనకు కూడా కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి. నేను కూడా మా స్టూడెంట్లకు మేమందరం ఒకసారి అన్నాను అన్నట్టు, మీ సుకుమార్ సార్ అన్నాడు కదా మేమకంలో మేము కూడా గట్టిగా చేద్దామంటే సప్పుడే లేదు అసలు. కలుద్దాము, ఎందుకంటే ఇప్పుడు మనకు అందరికి 50 సంవత్సరాలు వచ్చింది, ముసలి అన్నాక కూడా ఎట్లున్నా చూసుకుందామని అంటే కూడా అసలు సప్పుడే లేదు, ఎవరు ఏమంటలేదు. ఫోన్ చేసి 2-3 సార్లు అడిగిన, తెలిసే ఉంటుంది జ్ఞానకంగా చాలా మంది నా స్టూడెంట్లు ఉన్నారు. నేను ఇబ్రాహీంపూర్లో మా అమ్మమ్మ దగ్గర ఉండి జ్ఞానకంగా చదువుకున్నాను. జ్ఞానకంలో చదువుకొని హత్నూరులో ఎవరు మన బాపట్ల సారి నాకు ఇబ్రాహీంపూర్లో స్కూల్ చెప్పేది. ఆ సార్ దగ్గర నేను టీచర్గా వెళ్ళాను. అక్కడ 6 సంవత్సరాలు చేసి 10 సంవత్సరాలు జ్ఞానకల్ హై స్కూల్లో పనిచేశాను. జ్ఞానకల్ నుంచి మళ్ళీ ఇక్కడికి సంగారెడ్డికి వెళ్ళాను. అయితే కొన్ని గుర్తుంటాయి చిన్నప్పటి, ఈ పెద్దగా అయితే ఉంటే గుర్తురావు. లక్ష్మి ఎప్పటికీ గుర్తుంటుంది, పేరులో లక్ష్మి ఉంది కాబట్టి డబ్బాలు వేసి కడగా అంటే అవి తప్పుడు వస్తూ ఉంటాయి కదా, అందుకే లక్ష్మి పేరు గుర్తుంటుంది అందరికి. ఇంత మందిలో 2-3 మచ్చిగా మాట్లాడింది, కానీ లక్ష్మి ఎన్ని మాటలు మాట్లాడింది. ఆమెను బట్టి మీరు కూడా ధైర్యం తెచ్చుకోవాలి. మీరు ఇంకా స్టూడెంట్ కాదు, మీరు మమ్మల్ని భయపడద్దు. స్టేజ్ మీదకి వస్తే మనకు కొద్దిగా భయం అవుతుంది, కానీ మాట్లాడడానికి ఏం భయం ఉంది. ఇక నాకు కూడా భయం అవుతుంది, కొద్ది చేతిలో ఉంటున్నాయి అంటే భయం అంటే భయం అవుతుంది, లేకుంటే భయం కాదు. ఓకే, ఏదేమైనా కూడా మీరందరూ ఇంకా ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని, మీ పిల్లలు కూడా మంచి స్థాయికి వెళ్ళాలని, మళ్ళీ ఎప్పుడో ఎక్కడన్నా కలిసినా కూడా మేము గుర్తుపట్టకపోయినా కూడా మీరు గుర్తుపట్టాలి. మేము ఎందుకు గుర్తుపట్టామంటే ఇయర్ బ్యాచ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, ఒక ఇయర్కి ఒక్కొక్క ఇయర్ వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువగా ఎవరు క్లోజ్గా ఉంటారో వాళ్ళనే మనం గుర్తుపడతాం, తర్వాత ఉన్న వాళ్ళని గుర్తుపట్టలేదు. అందుకే ఎక్కడున్నా మీరు పలకరిస్తే మేము కూడా పలకరిస్తాము. గ్రూప్ తయారయ్యండి, మీరు హాయి పెడితే మేము కూడా హాయి పెడతాం. ఓకే, అందరికీ మరియు విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మీ అందరినీ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించేది. అసలు ఎన్ని ఇయర్స్ తెలుసా, నా ఫస్ట్ అపాయింట్మెంట్ న్యాల్కల్ హై స్కూల్, మీరు అప్పుడు 6th క్లాస్లో ఉన్నారు, చిన్నగా. అది బాగా గుర్తుంగా అయితే నేను చేయడం చాలా 1 year చేశాను. తర్వాత నేను మీనా టీచర్ అప్పుడు వెళ్ళిపోయాము. తర్వాత మిగతా టీచర్స్ అందరూ వచ్చారు నాతో పాటు, రాజప్ప సారు, మళ్ళీ తర్వాత పద్మయ్య సారు, మళ్ళీ తర్వాత నాగరాజ్ సారు, గౌతమ్ సారు, వీళ్ళందరూ మాతో చేశారు. ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే అనంతరెడ్డి సార్ కూడా నాకు టీచర్. నేను సంగారెడ్డి గర్ల్స్ హై స్కూల్లో నేను స్కూల్లో చదివేటప్పుడు నాకు మ్యాథ్స్ చెప్పేవారు. సార్ నన్ను గుర్తుపట్టలేదు, కానీ సార్ వచ్చిన తర్వాత నేను చూసి సార్ నేను మీ స్టూడెంట్ని అని పరిచయం చేస్తున్నాను సార్. అయితే తర్వాత ఏమైందంటే నేను డప్పూర్ నుంచి మళ్ళీ అగ్నూర్ స్కూల్, డప్పూర్ నుంచి మళ్ళీ న్యాల్కల్ ప్రైమరీ స్కూల్కి వచ్చిన తర్వాత అనంతరెడ్డి సార్ ఏం చేశారు, ఏ సబ్జెక్ట్ అంటే నేను బయాలజీ సార్ బిఎస్సీ అని అంటే మా దగ్గర బయోసైన్స్ లేదు, నా దగ్గర మీరు చెప్పాలి అంటే సార్ నాకు బాబు చిన్నగా ఉన్నాడు కాదు అంటే లేదు ఎట్లయినా నువ్వు చెప్పాలి అని డివో దగ్గరికి ఆర్డర్ తీసుకొని మరీ నన్ను దీనికి మళ్ళీ చెప్పించారు 10th క్లాస్కి 9th క్లాస్కి. అయితే మీరందరూ వృత్తి చిన్నదా పెద్దదా అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. వృత్తి చిన్నదైనా పెద్దదైనా మనం ఒక పని చేస్తున్నామంటే మా పనికి విలువనివ్వాలి. చిన్నది పెద్దదని ఎప్పుడు అనుకోవద్దు. దాంట్లో పైకి రావడం ఒకటి ముఖ్యం. పైకి వచ్చింది అనుకోండి చిన్న వృత్తి అయినా చాలా పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు వ్యవసాయంలో చూడండి, రవి ఎప్పుడు కనిపిస్తాను నాకు అసలు విషయమే తెలియదు. నేను ఎందుకంటే నేను మన అత్లూరులో కూడా 7 years చేసిన, అత్లూరులో 7 years హెడ్ మాస్టర్గా చేసిన.
చాలా మంది నాకు కనిపించేవాడు కానీ అంతే మాట్లాడేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు వాళ్ళని అడగలేదు, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరి మీ గురించి విషయాలు చెప్తూనే నాకు తెలుస్తుంది. అయితే మీరందరూ ఇప్పుడు చాలా అందరూ ఏదో చేస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా సంవత్సరాల తర్వాత అందరు సార్లను కూడా కలవడం చాలా బాగా అనిపిస్తుంది. అయితే పద్మా మేడం అన్నట్టు హెల్ప్ అంటే మీరే కాదు, మమ్మల్ని కూడా అందులో చేర్చుకోండి, మేము కూడా మాకైనా సహాయం మేము చేస్తాము. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామ్తో అయిపోవద్దు. ఇంతే ప్రోగ్రామ్ అయిపోయింది, ఎవరెక్కడ వెళ్ళిపోయిందో రావడం కాదు. మధ్య మధ్యలో వాట్సాప్లో కానీ మా దగ్గర మన ఫంక్షన్స్ ఉంటే మేము వాట్సాప్ ఇంటికి వచ్చి ఒక్కొక్కరికి అయితే చెప్పలేం, కానీ వాట్సాప్లో పెళ్ళి మా పిల్లల పెళ్ళి ఉన్న ఏదైనా మేము కాడేసాం, మీరు అందరూ తప్పకుండా రావాలి. అయితే సమయాభావం అయిపోతుంది కాబట్టి మీ అందరూ ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్ళు గొప్ప వ్యక్తులుగా కావాలి. ఇంకా మీకు చాలా ఫ్యూచర్ ఉంది కావాలి. నాకైతే సైలెన్స్ ప్లీజ్ సైన్స్. నేను క్లాస్లోకి వెళ్ళగానే ఫస్ట్ చెప్పేది ఇదే ఉంటుంది, సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఎందుకంటే గురువులందరికీ కూడా మేము నేర్చుకున్నది ఏంటి అంటే మేము విద్యార్థులకు ఏ విధంగా ఉండాలి, సామధాన వేద దండోపాయాలు ఉండాలి అని మేము నేర్చుకున్నాం. కానీ నేను రివర్స్లో వచ్చేదాన్ని. నేను ఫస్ట్ దండం నుంచి వచ్చేదాన్ని, అంటే దండించడమే. కంపల్సరీగా నేను స్టిక్ లేకుండా క్లాస్కి వెళ్ళడం. నేను కూడా అట్లనే స్టిక్ కాదు, రూలర్ ఉంటుండే నా చేతిలో. నేను మళ్ళీ బట్టల మీద కొట్టేదాన్ని. చాలా మంది గుర్తుకుందో లేదో నాకే తెలియదు, గుర్తుంది. సంతోషం. ఎందుకంటే పిల్లల్ని దారిలో పెట్టాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి భయం ఉండాలని ఒక ఉద్దేశం. నేను కూడా స్కూల్లో చదివినప్పుడు మేము చాలా స్ట్రిక్ట్గా మా టీచర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ వల్ల మేము చాలా మంచి స్థితిలో ఉన్నామని చెప్పేసి నేను కూడా అదే ఫాలో అయ్యేదాన్ని. మిమ్మల్ని ఎవరిని కూడా శిక్షించాలనే ఉద్దేశంతో ఏముండేది లేదు, కానీ మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలి అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి అని చెప్పేసి అనుకొని చాలా ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండేదాన్ని నేను. కాబట్టి నా పూర్వ విద్యార్థులు చాలా మంది నాతో పాటు చాలికిలో ఒక అబ్బాయి నిమిగా పనిచేసిండు, ప్రవీణ్, ఇబ్రహీంపూర్ నుంచి. మేడం మీరు బాగా కొట్టేవాళ్ళు, కానీ మీరు కొట్టడం వల్ల మేము ఇలాంటి స్థితిలో ఉన్నామని చెప్పిన చాలా మంది స్టూడెంట్స్ని నేను చూసినాను. కాబట్టి నేను చేసింది తప్పు కాదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నేను చాలా గర్వంగా. అయితే ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఒకటే కాదు, పూర్వ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం. ఎందుకంటే పద్మావతి మేడం నేను కలిసిపోక చాలా సంవత్సరాలు అవుతుంది. పద్మయ్య సార్ అయితే లాస్ట్ 2 years బ్యాక్ మీకంటే కూడా సీనియర్స్ గెట్ చేస్తున్నారు, జూనియర్స్ కరెక్ట్, జూనియర్స్ అన్వేష్ వాళ్ళ బ్యాచ్, వెంకట్ రెడ్డి వాళ్ళందరూ ఉన్నారు సీనియర్స్. మీకు అట్లా మేమందరం అంటే మీ వల్ల కనీసం మీ ద్వారా మేము కూడా కలుసుకోగలుగుతున్నాము. అదేవిధంగా ఇందాక పద్మ మేడం చెప్పింది ఏమని అంటే మీ వల్లనే మేము ఉన్నాం. అది 100 కాదు 500% కరెక్ట్. ఎందుకంటే విద్యార్థులతోనే టీచర్. మేము ఇక్కడ గుర్తింపు ఉంది అని అంటే మీ వల్లనే మాకు గుర్తింపు ఉంది. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు నాకు చాలా సంతోషం. అయితే లక్ష్మి ఫోన్ చేయగానే నాకు లక్ష్మి మొహం ఎప్పటికీ గుర్తుంటుంది. నాకు లక్ష్మి అనేది నరసింహారెడ్డి గుర్తొస్తుంది. నరసింహారెడ్డితో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా 2000లో అపాయింట్మెంట్ అది లాగే. పద్మయ్య సార్ కొంచెం ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం ఎక్కువసేపే మాట్లాడుతున్నాను. అయితే ఏమనుకోకండి మా కోసం ఒక్కసారికి. నరసింహారెడ్డి నా ఫస్ట్ అపాయింట్మెంట్ 2000 నవంబర్లో. మేము స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినాం. అయితే నరసింహారెడ్డి అప్పుడు ఇంగ్లీష్ చెప్పేది 6th క్లాస్కి 7th క్లాస్కి 6th క్లాస్కి మ్యాథ్స్. అదే ఎంత మేము అనుకుంటుండే ఈయన కూడా ఒక టీచర్ అనుకుని నరసింహారెడ్డి సార్ అనేవాళ్ళు. అదేం లేదు, అటెండర్ కూడా సార్ అనొచ్చు. కానీ నేను నా లైఫ్లో మర్చిపోయినటువంటి వ్యక్తి నరసింహారెడ్డి. ఎందుకంటే స్కూల్లో అటెండర్ వర్క్తో పాటు అటెండర్ నుంచి హెడ్ మాస్టర్ పని వరకు సార్ చేసేవారు. చాలా చాలా యాక్యురేట్, చాలా పంక్చువల్, చాలా నాకైతే పర్ఫెక్ట్ పర్సన్ అని నాకు అనిపిస్తుంది. అయితే అట్లా ఆ వ్యక్తి మీద అభిమానంతో నాకు లక్ష్మి అంటే చాలా అభిమానం ఉంటుండే. మా స్కూల్లో జాయిన్ కాకముందు నుంచి లక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది. అంటే ఎందుకంటే చదువులో చాలా క్లెవర్ ఉండే అమ్మాయి. 6th అయితే మీరు జూన్లో జాయిన్ అయితే మేము నవంబర్లో వెళ్ళిపోయినట్టున్నాం డాపూర్కి. ఒక 6 months మీకు చెప్పినట్టున్నాం అంతే మేము. కానీ మొహాలు అందరినీ ఇక్కడికి రాగానే మొహాలు అందరినీ గుర్తుకున్నాయి, పేర్లు గుర్తుకులేము అని మొహాలు అయితే గుర్తుకొస్తున్నాయి నాకు అందరి మీద. ఆల్మోస్ట్ అందరి మొహాలు గుర్తుకున్నాయి. అయితే నాకు సంతోషం ఏమనిపిస్తుంది అని అంటే
మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరు అందరు పిలిచిండ్రు. ఈ గ్యాదరింగ్ అనేది కవిత మేడం చెప్పినట్టు ఇది ఇక్కడితో ఆగిపోకూడదు, కంపల్సరీ ఇది కంటిన్యూ కావాలి. ఎందుకంటే రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందంటే కమ్యూనికేషన్ ద్వారా రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. అందరికీ కూడా నేను ఇంగ్లీష్ టీచర్ అనే పరిచయం. అంటే మీకు ఇంతకుముందు బ్యాచ్ కూడా నేను ఇంగ్లీష్ టీచర్ అనే ప్రియాంక ఆమె నారాయణపేట లెక్చర్గా చేస్తుంది అమ్మాయి, ఇంగ్లీష్ టీచర్. నేను ఇంగ్లీష్ టీచర్, నా సబ్జెక్ట్ అసలు యాక్చువల్ మ్యాథ్స్. కానీ మేము ఎస్జీటీగా అపాయింట్ అయినాం కాబట్టి మేము అన్ని సబ్జెక్ట్స్ చెప్పాల్సి వస్తుంది. హై స్కూల్లో అప్పుడు ఇప్పటిలాగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సెపరేట్గా, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ టీచర్స్ సెపరేట్గా ఉండేవాళ్ళు కాదు. అయితే మ్యాథమెటిక్స్ పోస్ట్ ఉండే. మ్యాథమెటిక్స్కి నాగరాజు సార్ ఎస్ఏ పోస్ట్ అపాయింట్ అయ్యింది. నేను ఎస్జీటీగా ఉన్నా, కానీ నాకు అన్ని సబ్జెక్ట్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మేము అప్పుడే చదువుకోలే, ఒక 2 years 3 years గ్యాప్ తో మేము టీచర్గా వచ్చినాం కాబట్టి అప్పుడు నేను హిందీ చెప్పేదాన్ని, ఇంగ్లీష్ చెప్పేదాన్ని, సైన్స్ చెప్పేదాన్ని, మ్యాథ్స్ ఒకటి మా నాగరాజు సార్ చెప్పేది, తర్వాత పద్మయ్య సార్ తెలుగు చెప్పేది, హిందీ కూడా నేనే చెప్పేదాన్ని. మీకంటే ముందు బ్యాచ్, మీరు రాకముందు నేను హిందీ కూడా చెప్పేదాన్ని. కానీ ఇంగ్లీష్ ఎక్కువ చెప్పేదాన్ని, ఎందుకంటే ఇంగ్లీష్ మా ప్రమోషన్స్ అప్పుడే 2009లో ప్రమోషన్స్ వచ్చినాయి కాబట్టి అప్పటి వరకు వేకెంటే ఉంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేను ఎక్కువ చెప్పేదాన్ని. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్జెక్ట్ చాలా, అందుకే పిల్లలందరికీ కూడా నేను ఇంగ్లీష్ టీచర్కి పరిచయము. కానీ మొత్తానికి అయితే మీరు అందరూ కూడా ఒక స్టేజ్లో ఉన్నారు, ఒక పొజిషన్లో ఉన్నారు, చాలా సంతోషము. ఎందుకంటే ఎవరు ఏమి వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఖాళీగా లేరు. ఎందుకంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరి అవసరం ఉంది, ప్రతి ఒక్కరి అవసరం ఉంది. ఇంకొకటి ఆడపిల్లలు ఇంట్లో ఖాళీగా ఉన్నారు అసలు అనకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఖాళీగా లేరు, వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందాక కవి చెప్పిండే, ఎందుకంటే అందరం కూడా మనకి ఏమైనా అవసరం ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. కరెక్ట్. ఏ ఫ్రెండ్ ఇన్ ఎ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ ఎ డీడ్. అంటే మనకు అవసరంలో వ్యక్తి మన నిజమైనటువంటి స్నేహితుడు. కాబట్టి మీ అందరూ ఏదో నేను చాలా సంవత్సరాలు అయింది కలుసుకుందాము, మళ్ళీ తర్వాత సరే విడిపోదాము, ఎప్పుడైనా హాయ్ బాయ్, లేకపోతే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, లేకపోతే ఏదైనా పండుగ రోజు విషయం చెప్పుకోవడం కాదు. ఎవరైనా ఆపదలో ఉంటే మనం తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా కూడా ఏమైనా ఏం తీసుకోపోం. ఇది ఒకటి కరోనా మనకు అందరికీ గుర్తుపాఠం చెప్పింది. కరోనా టైంలో లక్షల డబ్బు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఆక్సిజన్ సిలిండర్ కోసం డబ్బులు లక్షలు ఉన్నాయి, కానీ ఆక్సిజన్ సిలిండర్ దొరకలేదు, చనిపోయింది. కళ్ళ ముందలే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయింది. కాబట్టి డబ్బు శాశ్వతం కాదు. అట్లాంటి డబ్బు అవసరం లేదు కదా, అవసరం. కానీ ఆ డబ్బుని మన దగ్గర ఏది ఉన్నా కూడా దాన్ని మనం వినియోగించుకోవాలి. మనం దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటేనే దాని విలువ ఉంటుంది, డబ్బు కానీ, సమయం కానీ, స్నేహం కానీ. కాబట్టి ఈ మూడింటికి విలువనిచ్చి మీరందరూ కూడా ఇది కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకేదో మాట్లాడదామని అక్కడ కూర్చున్నప్పుడు అనిపించింది, కానీ మర్చిపోయినాను. లేదు పద్మయ్య సార్ పాపం చాలా దూరం వెళ్ళాలి కాబట్టి సార్ కూడా అనేది కరెక్టే, వాస్తవము. కానీ మొత్తానికైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి గుర్తు చేస్తాను నేను మీకు. మేము 2002 లోపల డబ్బులు వెళ్ళిపోయేటప్పుడు మీకు గుర్తుకుందని చాలా ఏడ్చిన ఫేర్వెల్ లోపల. ఎందుకంటే ఆ పిల్లలతో అంత అటాచ్మెంట్ ఉండే, నాకు చాలా అటాచ్మెంట్ ఉండే. కొట్టినా కూడా నన్ను అంత ప్రేమ చేసేవాళ్ళు పిల్లలు. నేను ఎంత కొట్టినా కూడా పిల్లలు ఎంత, ఎందుకంటే ఇప్పటికీ కూడా నన్ను కలిసి మీన టీచర్ సుధాకర్, నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ సుధాకర్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్న న్యాన్కల్ అబ్బాయి, తర్వాత ఎవరు భాస్కర్, వీళ్ళందరూ కూడా ఎక్కడ కలిసినా కూడా మేడం మీరు మమ్మల్ని కొట్టేవాళ్ళు, కొట్టినందుకే మేము ఇట్లా ఉన్నాం, మీరు కొట్టినందుకే మేము ఇట్లా ఉన్నామంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోతుంటే నేను చాలా ఏడ్చిన ఆ రోజులు. నాకు ఇష్టమే లేకపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది, నాకు ఇష్టం లేకపోయి ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఇట్లా లేదు. పిల్లలు ఎప్పుడు పోతారో చూస్తున్నాను. కానీ సామధాన మీద దండం అంటే నేను రివర్స్లో వస్తున్నా, నాకు ఇప్పుడు అది కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు నేను దండం వదిలిపెట్టేసిన దాంట్లో కంటే సామరస్యంగా పిల్లలతో ప్రేమగా మాట్లాడడం వల్ల ఇప్పుడు కొంచెం పిల్లలు నాకు దగ్గర అవుతున్నారు. అంటే నేను ఇది నేర్చుకున్నా, అంటే కరెక్ట్. అప్పుడు పిల్లల్ని కొడితే ప్రేమగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రేమగా ఉంటే ప్రేమగా ఉంటారని అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మేము మీతో అంటే మౌల్డ్ అంటే సిచ్యువేషన్ ప్రకారంగా మమ్మల్ని మేము మౌల్డ్ చేసుకునే పరిస్థితులు వచ్చినాయి. దానికి ప్రకారం ఎందుకంటే ఇంక 10 సంవత్సరాల సర్వీస్ ఉంది కాబట్టి పిల్లలకు తగ్గట్టుగా మేము కూడా వ్యవహరించాలని మేము నేర్చుకున్నాము. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటి, చెడు అలవాటు ఈ బ్యాచెస్కి అయితే చెడు అలవాటు ఏమి లేవు అని నేను అనుకుంటున్నాను. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే మీ తర్వాత ఉన్నటువంటి బ్యాచెస్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు మంచి విషయాలు చెప్పండి, వాళ్ళని కూడా మోటివేట్ చేయండి. ఎందుకంటే మారలేటువంటి మనిషి లేడు కాబట్టి మార్చే శక్తి మనలో ఉంది. కాబట్టి అందరూ ఒకరు మోటివేటర్ లేదు, యూట్యూబ్లో వచ్చే మోటివేటర్ ఒక్కడే మోటివేట్ కాదు, అసలు మోటివేటర్స్ అందరూ కూడా మోటివేటర్స్. మనం ప్రతి ఒక్క వ్యక్తి కూడా మోటివేట్ చేయొచ్చు. కాబట్టి మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలా. మీతో పాటు ఇప్పుడు ఇంకా చాలా మంది సంఘ సేవ చేస్తామని చెప్తున్నారు, మీతో పాటు చాలా మందిని ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తోటి ఉపాధ్యాయులకు మరి పెద్దలు అనంతరెడ్డి సార్కి
తర్వాత నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, నా తర్వాత పనిచేసిన జెడ్పీసీసీ నాలుగు ఉపాధ్యాయ సోదరి మనులందరికీ ఈ సాయంత్రం శుభములు తెలియజేస్తూ, మరి వేదిక ముందున్నటువంటి నా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు అందరినీ కూడా అభినందిస్తున్నాను పేట. మీరందరూ కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు సోదర ఉపాధ్యాయులందరూ కూడా చెప్పడం జరిగింది. మరి మీరు ఇప్పుడు తల్లుల స్థానంలో ఉన్నారు. తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకు అంటే చాలామంది విద్యార్థులు మొన్న మీనా మేడం గుర్తు చేసినట్టు 1 year బ్యాక్ కూడా ప్రియాంక వాళ్ళ బ్యాచ్ వాళ్ళు కూడా ఇదే జయరాబాద్లో చేస్తే రావడం జరిగింది. ఆ బ్యాచ్లో కూడా చాలామంది మంచి స్థాయిలో స్థిరపడ్డారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు గౌతమ్ సార్ చెప్పినట్టు విద్యా వ్యవస్థ అంతా కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. ఇప్పుడు జయపాల్ రెడ్డి కానీ అందరి పేరు వరుసలు చూస్తూ ఉంటుంటే మీరు ఒక లెక్చరర్గా, ఒక టీచర్గా, తర్వాత రకరకాల ఆఫీసులలో మీరు పనిచేస్తున్నట్టే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆకలి మర్చిపోయాను నేను. ఒకటి అయింది అంటే సెలవైనా సరే 6 టుడే వరకు కూడా మధ్యాహ్నం 1 అయిందైనా రాత్రి 8 అయిందంటే కూడా ఖచ్చితంగా ఆ టైం నేను భోజనం చేస్తాను. ఆ 1కి సాయంత్రం రాత్రి 8 గంటలకు నేను ఇంట్లో లేకపోతే మా పిల్లలు ఫోన్ చేస్తారు. నాకు 2 పాపలు. పెద్ద ఆమె ఇక్కడ ఉన్నప్పుడే పుట్టింది, చాలామందికి తెలుసు. ఆమె ప్రీతి, నా బీఫార్మస్ ఫైనల్ ఇయర్. చిన్న పేరు ప్రియదర్శిని, నా ప్రజెంట్ బీబీఆర్ఐ ఉమెన్స్ బాచిపల్లిలో బీటెక్ 3rd year అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంది. 2 పాపలు. వాళ్ళిద్దరు మా మేడం ఫోన్ చేస్తారు, వస్తున్నావా మీరు తినమంటావా అంటారు. అంటే నేను అదే మెయింటైన్ చేస్తా. మధ్యాహ్నం 1కి రాత్రి 8 గంటలకు సమయానికి భోజనం చేసే అలవాటు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆకలి నేను ఇప్పుడు ఏం లేదు. సంగారెడ్డి చివరి దిగిన తర్వాత టిఫిన్ చేద్దామని ఒక హోటల్కి పోయినా. అక్కడ తీసుకున్నా. ఆ ఇంటి కూడా ఆపు కూడా తినలేదు. అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసిన. బాగలేదు కానీ ఆకలి లేదు ఇప్పుడు ఇంటికి వచ్చినాక. అంటే వీళ్ళందరూ చూస్తే ఎందుకంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే 2000 సంవత్సరం లోపల మీనా మేడం గారు, తర్వాత కవిత మేడం, నేను, నాగరాజు సార్ అందరం ఒకటేసారి పాఠశాల జాయిన్ అయినాం. నాకు నరసింహారెడ్డి సార్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. పాఠశాల జాయిన్ అయినాం. దాదాపుగా మా ఊరు 150-160 కిలోమీటర్స్. తర్వాత నాగరాజు సార్ సంగారెడ్డి. నాగరాజు సార్కు వంట రాకపోతుంటే మేము రూమ్ తీసుకుని ఉన్నాం. అయితే రూమ్ గురించి వెతికే సమయం లోపల నాకు బాగా గుర్తున్నది. సార్ మీకు ఇక్కడ రూమ్ దొరికేనా మేడం? నాకు గుర్తుందా మీకు? మరి రూమ్ దొరకకపోతే ఎక్కడ ఉండాలి? రోజైతే రాలేం కదా అంత దూరం నుంచి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు లేదు కదా, అయినా కూడా రాలేదు. ఇప్పుడు నేలకల్కి రోజు అంటే రూమ్ దొరకదంటే నాకు అర్థం కాలే. నాకు అసలు అర్థం కాలే. మీకు రూమ్ దొరకదు సార్, మీరు వచ్చే వరకు నేను రూమ్ తయారీ పెట్టేస్తా, మీరు వంట పాత్రలు, తర్వాత కావాల్సిన సరుకులు, వస్తువులు, బట్టలు అన్నీ తీసుకొని రండి అని చెప్పాడు. తర్వాత అప్పుడు రాముడు సార్ హెడ్ మాస్టర్గా మాకు సిద్దిపేట తల్లి తనకపల్లి సారు చనిపోవడం జరిగింది. అయితే రూమ్ దొరకదంటాడు, అన్ని తీసుకొని రమ్మంటాడు. ఇదేంటి ఏం అర్థం కాదు. సరే అట్లయినా సరే సార్ దగ్గర 2 రోజులు పర్మిషన్ తీసుకున్నాం. హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని నాగరాజు సార్ మేము ఇటు వెళ్ళాం. స్కూల్ టైం వెళ్ళిపోయినా మేడం వాళ్ళు మీద వెళ్ళింది. ఒక 3 days తర్వాత కొన్ని బియ్యము, సరుకులు లాంటివి తీసుకొని వచ్చినాం. చాలా ఆశ్చర్యంగా మన స్కూల్ పక్కపోతే వాళ్ళ అశోక్ అరగట్టుకున్నది కొత్త కట్టింది. అశోక్ వాళ్ళ ఇంట్లోనే రూమ్ అరేంజ్ చేసి మొత్తం కడిగి రెడీ చేసి పెట్టాడు. రూమ్ దొరకదన్నాడు, తర్వాత పొమ్మన్నాడు, మళ్ళీ వరకు రూమ్ రెడీ చేసి పెట్టి. అంటే అంత మంచి మనసు. తర్వాత గొప్ప విషయం ఏమనిపిస్తుంది అంటే తను పనిచేసినప్పుడు మీనా మేడం గారు చెప్పేది, ఇప్పుడు ఒక్క ఆఫీస్ ముంగట ఎప్పుడు నిలబడుతుంది, ఒక్క నాడు కూడా కూర్చోబోతుంది. వాడు కట్టి కూర్చు చేసుకుంటే స్టూల్ ఉంటుండే కానీ ఎన్నడూ కూడా కూర్చోలేదు. మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. అంటే అంత మర్యాద కలిగినటువంటి ఉద్యోగాన్ని చేసిన నరసింహారెడ్డి సార్ని కూడా చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత అందుకోసమనే తన పిల్లలు కూడా ఈరోజు మంచి స్థాయిలో లక్ష్మి, తర్వాత తన కొడుకు వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యారని నాకు అనిపిస్తుంది. చాలా నేర్చుకున్నాం నరసింహారెడ్డి సార్ దగ్గర. తన ఉద్యోగం చిన్నదా పెద్దదా అనేటువంటిది కాదు. హెడ్ మాస్టర్ కూర్చోమంటే కూడా కూర్చోకపోతున్నాయి. ఇంకొకటి కూడా గమనించిన, హెడ్ మాస్టర్ సార్ లీవ్ లేమంటే కంపల్సరీ అంతకంటే ముందు ఒక టీచర్కి ఇచ్చినటువంటి క్లాస్ అయినప్పటికీ మళ్ళీ కడిగి తీసుకొని వస్తున్నాడు కంపల్సరీ. అంటే ఎందుకు అంటే నేను చెప్పేది ఏంటంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి చూస్తున్నా. తర్వాత
ఇప్పుడు మీరు చాలామంది వివిధ స్థాయిలలో ఉద్యోగాలలో స్థానాలలో పనిచేస్తున్నారు కదా, అక్కడ మీరు ఆర్ట్ఫుల్గా పనిచేయాలి. ఇప్పుడు మీ పిల్లలు మంచిగా సెటిల్ అవుతారు. నేను నర్సింహరెడ్డి సారే కావచ్చు, మీరా మేడం కావచ్చు, భద్రమేడం కావచ్చు, మేమందరం ఉన్న ఉపాధ్యాయ సోదరులు అందరం కూడా మేము ఆర్ట్ఫుల్గా పనిచేసాం. మా పిల్లలు స్థిరపడుతూ ఉన్నారు. రాజప్రసాద్ పిల్లలు కూడా మంచిగా స్థిరపడుతూ ఉన్నారు. కాబట్టి రేపు భవిష్యత్తు లోపల మీ పిల్లలందరూ కూడా మంచి స్థాయిలో స్థిరపడాలని నా హృదయపూర్వకంగా మేము అందరినీ కూడా నేను భగవంతుని కోరుతా ఉన్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఎంత బిజీ ఉన్నా కూడా మేము అందరినీ ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఒక 1 అవర్ మీ పిల్లలకి కేటాయించండి సాయంత్రం. ఎందుకంటే ఒక 1 అవర్ కేటాయిస్తే మన పిల్లలు ఒక మంచి స్థాయికి వెళ్తారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చింది, ఫోన్ వచ్చింది, తర్వాత రకరకాలైనటువంటి సమాజంలో మార్పులు వచ్చేసినాయి. పిల్లలు రకరకాల అలవాట్లకు వెళ్తూ ఉన్నారు, అదంతా మనకు తెలుసు. ఇప్పుడు మీరు తండ్రులుగా ఉన్నటువంటి మిమ్మల్ని కూడా మా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ఒక 1 అవర్ సమయం కేటాయిస్తే ఒక మంచి స్థాయికి మీ పిల్లలు వెళ్తారు. ఆ రకంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది చేస్తుండొచ్చు, కొంతమంది చేయకపోతే రేపటి నుంచి అయినా సరే మీ పిల్లలకు ఒక 1 అవర్ సమయం కేటాయించి వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి హోంవర్క్ ఏం చేస్తున్నారు, ఏం రాస్తున్నారు, ఏం చదివారు అనేటువంటి దాన్ని ఒక 1 అవర్ కేటాయించండి. మనకు ఈ రోజులలో ఉండేటువంటి పనులను బట్టి చాలా బిజీ అయిపోయినాం. నేను కావచ్చు, మీరు కావచ్చు, అందరం. కానీ అయినప్పటికీ కూడా నేను ఎగ్జాంపుల్గా చూసిన, నేను ఇవ్వలే మా పిల్లలకు టైము ఎక్కువ. స్కూలు పిల్లలు అని నేను ఎక్కడైతే పనిచేసినో 25 ఏళ్ళ నుంచి దానికే టైం ఇచ్చిన. నాకు సోదర ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సమయం కేటాయించినటువంటి పిల్లల్ని చూస్తున్నా, వాళ్ళకు మంచి స్థాయిలో స్థిరపడరు. ఆ ఎక్స్పీరియన్స్ నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళందరినీ అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లలకు ఒక ఎంత బిజీ ఉండండి, మీరు ఒక 1 అవర్ కేటాయించండి. 1 అవర్ కేటాయిస్తే రేపు మన భారతదేశానికి ఒక మంచి పౌరులు అందుతారు అనేది నా యొక్క ఉద్దేశం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, చాలా సంతోషపడేది ఏంటంటే, నేను మీకు ఏదైతే బోధించానో ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ జీతం ఇచ్చింది కాబట్టి మేము పనిచేసినాం. ఆ పనిచేసినటువంటి సమయంలో మేము ఏమైతే మీకు చెప్పినామో మరి సుభాష్ తర్వాత చాలామంది గుర్తు చేసినారు. మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎంతసేపు కూడా మేమైతే ఇప్పటికైనా పిల్లల గురించి ఆలోచిస్తాం. మా పిల్లల కంటే కూడా ఇప్పుడు పనిచేస్తున్న పాఠశాలలో ఇప్పుడు నేను ప్రధాన ఉపాధ్యాయులనే కాకుండా ఒక మండల విద్యాధికారిగా కూడా ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. మండలంలో 50 స్కూళ్ళు ఉంటాయి. 50 స్కూళ్ళలో ఉండేటువంటి విద్యార్థులు కూడా బాగా చదవాలనేటువంటి ఉద్దేశంతో 50 పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు బాగా పనిచేయాలని గత సంవత్సరంన్నర నుంచి మండల విద్యాధికారిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్నాను. సంతోషం ఏంటంటే, మొన్న మా ఉపాధ్యాయులు తెలుసు FLS అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ప్రైవేట్ స్కూల్లో వచ్చింది. ఆ ప్రోగ్రామ్ నేను పనిచేసే మండలం లోపల బాగా సక్సెస్ అయింది. ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక మానిటరింగ్ టీం వచ్చేసి నా మండలంలో మాకు నాకు తెలియకుండానే ఒక 10 స్కూల్ చూసి ఒక పెద్ద స్కూల్ నేలకల్ లాంటిది సక్సెస్ఫుల్ మేడం మాది. 216 మంది పిల్లలు, బస్వాపూర్, కోయడ మండలం 16 అంతే కదా. కాబట్టి తల్లిదండ్రులు బాగా చూసుకోండి. తర్వాత పిల్లలను బాగా చదివించండి. IAS IPS ఆఫీసర్స్గా రెడీ చేయండి. వాళ్ళు IAS కావాలంటే IPS కావాలంటే ఒకటే ఒక మార్గం, మీరు ఒక 1 అవర్ కేటాయించండి మీ పిల్లలు. వీళ్ళందరూ కూడా అభినందిస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు ప్రత్యేకంగా మరొకసారి అభినందన తెలియదు. ఎగ్జామ్ నడుస్తుంది అనమాట. ఎగ్జామ్ నడిచేటప్పుడు వేరే వాళ్ళ జీవితం లోపల ఆ క్రమశిక్షణ లేనిది మనం ఏమి చేయలేము. ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా అది ఉండాలి. చివరికి చెడ్డ పని చేయాలంటే కూడా. సభకు నమస్కారం. ఇక్కడ మనం అందరము మంచి సమయానికి ఈరోజు ఆదివారం జ్ఞానకల్ విద్యార్థులు నేను 3వసారి అనుకుంటున్నా. 3వసారి నేను శంకరంపేట నుంచి ఫస్ట్ 2000 సంవత్సరంలో జ్ఞానకల్కి వచ్చాను. వచ్చిన తర్వాత చూసేసరికి అస్తవ్యస్తంగా ఉంది. 7 మంది టీచర్లు, 700 మంది పిల్లలు ఉన్నారు. 7 మంది టీచర్లు, 700 మంది. మరి 7 ఉన్నాం కానీ మనం పిలిచినందుకు మేము వచ్చినందుకు కాదు, ఇంతమందిని మనం కలవడం అనేది చాలా గొప్ప విషయం.
మరి పేరు పేరున నా సరిగ్గా పనిచేసిన వాళ్ళు శ్రీనివాస్ సార్, లాలయ్య సార్ నేను వచ్చిన తర్వాత వచ్చారు, పద్మయ్య సార్, గౌతమ్, మరి ఇద్దరు మేడం, కవిత మేడమే, మీనా మేడం. అప్పుడప్పుడు మీనా మేడం నేను ఫోన్ చేస్తుంటా. ఒక సార్ పేరు కూడా ఆ పదంతోనే వస్తుంటుంది. నేను చేయగానే మర్చిపోయి చేశాను. 82 సదాశివపేట్ 3 years చేశాను. మొన్న ఫిబ్రవరిలో 93 and 94 బ్యాచ్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఇట్లనే పూర్వ విద్యార్థులు. అక్షయ స్థితి ఉంది, ఆయన జనవరిలో ఉంది. బసవేశ్వరుడు ఒకసారి యాద్ చేసుకుంటున్నాను నేను. చాలా ఒకసారి నేను, ఎందుకంటే కబీరుడు బసవేశ్వరుడికి రెండింటికి పోల్చి నేను కవిత చేస్తుంటాను, అప్పుడప్పుడు చెప్తుంటాను. అది నాకు హాబీ. మరి ఇప్పుడు నేను లాస్ట్ స్టేజ్లో ఉన్నాను. ఇక్కడ నేలగల్ నుంచి చేశాను. చేసిన తర్వాత 317 మన కేసీఆర్ గారు 317 రాత్రి 10 గంటలకు 12 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది. ఒక మిత్రుడు ఫోన్ చేసి, రమేష్ అని సిద్దిపేట ఆయన తెలుసు సార్కు, మిత్రుడు ఫోన్ చేసి, అప్పుడు రాత్రి ఎందుకు చేస్తున్నాడు, ఏమైందా ఆయనకు అని నేను లేచి చూసే వరకు, రాజప్పాజీ దేకే ఆప్ క్యా హై ఆప్కో వాట్సాప్ పే క్యా బోలి అంటే హిందీలో మాట్లాడుతున్నా అతను, ఎప్పుడు కూడా తెలుగులో మాట్లాడాడు. నేను సరిగ్గా చూసుకోండి. ఏ క్యాజీ लिख जाके पूरा कर निजामाबाद डिस्ट्रिक्ट बांसवाड़ा में फील्ड दिए मैंने. हाँ परेशान है, ठीक है बांसवाड़ा तो ठीक है, कैसा जाते हैं तुम रात्रि 10 गंटలకు सुबह निकल के जाना कंपलसरी देना, ऑर्डर है कंपलसरी देना, बात की बात बाद में, अरे मैं तो नहीं जा सकता. ఇట్లా పొద్దుగాల 9 గంటలకు అక్కడున్న టీఓ నా పేరే ఉంది, రాజు గారు ఇంట్లో ఉన్నారు. సార్ నా ఫోన్ నంబర్ ఇచ్చారు ఆయనకు, పంపించగానే ఒక 4 సార్లు సండే ఉంది అయినా కూడా మీరు ఏం లేదు సార్, వచ్చినా పర్వాలేదు రాకున్నా పర్వాలేదు, మీరు కరోనా ఉంది, ఒక ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఆ ఆర్డర్లో ఒక లెటర్ ఆత్మీయులకు వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకొక మాట అనుకోవచ్చు. సాధించమని పెద్దవాళ్ళు వేదికను అలంకరించిన పెద్దవాళ్ళు కూడా మేము చిన్నప్పుడు నేర్పినటువంటి ఒక కథను చెప్తాను. 7 నాలాగే 7 మీదంట మాత్రం చిన్న మనిషి కాదు. కాబట్టి ఇక్కడనే కానీ ఏ సందర్భమే కానీ మనకంటే తెలివైన వాడు, మనకంటే పెద్ద ఉన్నవాడు, చిన్నవాడైనా పెద్దవాడైనా అతన్ని మనం గౌరవించడం ప్రధాన లక్ష్యం. అది నేను తర్వాత కొంత బాగా తప్పించుకోవడం. కాబట్టి తర్వాత ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం ఎలా తీర్చుకోగలం మీ రుణం, రం రం గురువీరం రం రం గురుధీరం, ఎలా మరచిపోగలమా మంచితనం, రం రం గురువీరం రం రం గురుధీరం, గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా, గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా, గురువర్యా శేఖరం ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు,
మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా. గురువర్యా గురువర్యా మీ బడులే మాడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మాయదనొదలని ముడులయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం రం రం గురువీరం రం రం గురుధీరం రం రం కృష్ణేన కారణ విద్యేన చ భాస్కరం. హరే రే హరే రే మనసే జారే హరే రే హరే రే వరసే మారే. ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే. అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే దేవాయి వింతలన్నీ నీ వల్లనే. అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే దేవాయి వింతలన్నీ నీ వల్లనే. స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీ గోలా. అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే దేవాయి వింతలన్నీ నీ వల్లనే. అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే దేవాయి వింతలన్నీ నీ వల్లనే. తేలే స్నేహం మొదలు మొదలు తుదలు పెడితే వింతలే కేరింతలే మీ చేతిలో చెయ్యగా ఆకాశం నందనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చేరనే ఊహకే అందని సంగతే జరిగనే ఈ క్షణం అద్భుతం. రంగులే ఏ రంగులే మీ రాకతో లోకమే రంగులే పొంగెనే. ధన్యవాదాలు ఫ్రెండ్స్, అందరికీ నా తరపున మళ్ళొక్కసారి ధన్యవాదాలు.
చిట్టలో రామచిలుక గౌరవే నన్ను చేసి పెంచనే ఓ రామచిలుక పేరు కల్లి గౌరవే నన్ను చేసి పెంచనే రామచిలుక మనైనా చేసి పెంచలే మా నాయన నిండు అమాసనంటనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పుట్టినమంటనే ఓ నాయన నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమాసనంటనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు,
రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎస్ఎస్సీ ఎగ్జామ్ తర్వాత 23 తర్వాత ఆగస్టు తర్వాత పెట్టుకున్నామంటే సరే సార్ సండేకి ఓకే అన్నీ పెట్టుకున్నాము. అనివార్య కారణాల వల్ల నాకు ఎగ్జామ్ డ్యూటీ ఉండడం ఈరోజు చాలా మందిని మిస్ అయినాను, చాలా బాధపడుతున్నాను. సో చివరికైనా కూడా ముఖ్యమైన వాళ్ళందరికీ అంటే ఎంత చెప్పినా తప్పని, ఎందుకంటే ఇప్పుడు చెప్పించుకునే స్టేజ్లో లేదు. విద్యార్థులు అర్థం చేసుకుని మీ యొక్క వృత్తులు మీ యొక్క ఫ్యామిలీ ఏ విధంగా ఉందని తెలుసుకునేవాడిని. అయినా కొందరు ద్వారా కూడా నేను తెలుసుకుంటాను. సో ముఖ్యంగా ఏంటంటే మనం జీవితంలో మంచి బాగుపడాలంటే ముఖ్యమైనటువంటి 3 విషయాలను గుర్తుంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఒకటి గోల్. మీకు కనుక గోల్ ఉంటే గోల్ కోసం పనిచేస్తారు. మీకు కనుక గోల్ పనిచేస్తారు. ఫస్ట్ పాయింట్, మీకు గోల్ ఉంటే గోల్ కోసం పనిచేస్తారు. ఆ గోల్ లేకపోతే ఎవరికైతే గోల్ ఉంటుందో వాళ్ళు కూడా మనం పనిచేస్తున్నాం. మీ టైంని కనుక మీరు సక్రమంగా వినియోగించుకుంటే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. మీ టైంని మీరు సక్రమంగా ఉపయోగించుకోకపోతే టైం ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళ ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. డైరెక్ట్ చూస్తానని శివాన్ని ఇది కదా మన లేడీస్ కి కావాల్సింది. అదేంటంటే ఏం అవార్డు, ఎక్స్ట్రా జాతి రత్నాలు. టీచర్ ఇంకే జాతి రత్నాలు ఎక్స్ట్రా గర్ల్స్ ఇప్పుడే ఎక్కువ యాడ్ అయ్యారు కదా, అదే ఎక్కువ జాతి రత్నాలు అంటే ఎక్స్ట్రా జాతి రత్నాలు. ఎవరు ఫార్మర్ కృష్ణన్న, కృష్ణన్న నువ్వే పెద్ద దిక్కు. ఎందుకంటే అన్న గొప్ప రైట్ ఎలాగైతే డాక్టర్ లేకపోతే ఇద్దరు చెప్పినంటే కృష్ణన్న లేకపోతే పైవారు టీచర్ కూడా లేదు, ఎవ్వరు లేదు. అందుకే మరి జీపర్ గఫర్ రాలేదు కానీ గఫర్ నో కిషోర్ నీకే మంచి ఆఫర్. నువ్వే క్లాస్ లీడర్ ఇచ్చావు మన టీచర్. ఎక్కడ నువ్వే హాస్టల్ అయిపోయి ఇంతియాజ్ అన్న పత్తి చేయడానికి చాలా ఇష్టపడుతున్నా. అన్న చేయాలి నీకు
నీకు అన్ని తిరిగి ఉండదు. అందుకే నువ్వు జైపాల్, జోర్దార్ జైపాల్. ఎందుకంటే నువ్వు అప్పుడు చాలా ఫ్రెండ్స్ దగ్గర పైసా ఉసుకొని తెచ్చావు. ఎంపర్ లక్ష్మి, ఓన్లీ లక్ష్మి కాదు, నువ్వు లక్ష్మి మాకందరికీ నిజంగా మహాలక్ష్మి. కలవడానికి కారణం లక్ష్మి. నిజంగా మా బ్యాచ్ ఉండడం చాలా అదృష్టం. ఎంపర్ మా టిల్లు అన్న, మన టిల్లు అన్న ఫంక్షన్లోకి దిగాడంటే ప్రోగ్రామిక్ పీస్లో అలా ఉంటుంది మన టిల్లు అన్న నగేసుకోని. ఎంపర్ నందు, నువ్వే అందరికీ బంధువు. ఈ అవార్డ్ సెలెక్షన్ అందరికి అనుభూతు, ఈ పర్ఫార్మెన్స్ అందరికీ పసందు. పీపర్ ప్రేమ్ దాస్ అన్న, ఓన్లీ నువ్వు ప్రేమకి దాస్ కావద్దు. అప్పుడప్పుడు గ్రూప్లో టీచర్ పెట్టిన ఈక్వేషన్ కానీ చెప్పుకోండి చూద్దాం కానీ ఇలాంటివి చూడన్నా. యూపర్ ప్లీజ్ శ్వేత, వీళ్ళలాగా అమాస పుల్లోకి రాకుండా 3-4 days ఒక్కసారిగా టీపీ చాటి చెయ్యమ్మ అవసరాన్ని. ఆల్ఫర్ రాథోడ్ రమేష్, ఈమె అయితే పేరుకి పనులన్నీ కృష్ణుడే. అంటే రామయ్య, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఎవరైనా చూపులో మెసేజ్ పెట్టగానే సుడిగాలి ఎంటర్టైనర్ నాకు నిజంగా సుడిగాలి వేరు. ఈ రాజు, ఈ టీ రాజు మామూలు రాజు కాదు, పేరులోని రాజు. కానీ నా దగ్గర పైసలు లేవంటాడు. ఎందుకంటే రాజన్న పైసలు లేవంటాడు. ఎందుకో మరి అందరూ అలాగే పైసలు ఉన్నాయంటారు. యూ ఫర్ ఉదయ్ పన్నెండు, ఉదయ్ కుమార్ చేసే చూసి ఎప్పుడంటే వీరు అంటే వీరు వాళ్ళు నిజంగా వీరులే, ఇంకా చెప్పనవసరం లేదు. హైపర్ వైఏఎం రమేష్, వైఏఎం రమేష్ అన్న ఎక్కడున్నా నాకు తెలుస్తలేదు. లక్ష్మి గ్రూప్ లో డల్ అయింది అని పెట్టినప్పుడు మెసేజ్ చేసిన ఎప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అందరూ హాయ్ అన్నిలో పైన గుడ్ నైట్ అందరూ ఇలాగే కొనసాగించాలి మన గ్రూప్ చాటింగ్. ఎందుకంటే అందరికి వర్క్ ఫుల్ షెడ్యూల్ చాలా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అంతే.